ఇది శతపథ బ్రాహ్మణం. ఈ బృహదారణ్యకోపనిషత్తులో 4వ అధ్యాయంలో 4వ పాదంలో 4వ ఖండిక నుంచి మనం మొదలు పెట్టాలి. కొంచెం సౌండ్ ఎక్కువ తత్ర దేహాంతరారంభే నిత్య ఉపాత్తమేవ ఉపాదానం ఉపమృజ్య దేహాంతరం ఆరభతే. ఉపాదానం అంటే ఇక్కడ పూర్వదేహం, ఆ పూర్వదేహాన్ని వదిలిపెట్టేసేసి మళ్ళీ కొత్త దేహాన్ని తీసుకుంటూ ఉంటాడు. ఆహోస్విత్ అపూర్వమేహ పునః ఆదత్తే ఇది అత్ర వచ్చేది దృష్టాంతం. 4వది కూడా అయిపోయిందేమో కదా? లేదు, పేషస్కరి అయిపోయింది. 4 ఇది కూడా అయిపోయింది, అదే కంసాలు. ఇప్పుడు 5 యో అస్య బంధన సంజ్ఞక, అదే అవతరణ భాష్యం. ఏ అస్య బంధన సంజ్ఞక ఉపాధిభూతాః, ఈ ఉపాధులే బంధనములు. ఏ సంయుక్త తన్మయో అయం ఇతి, దేని ద్వారా అయితే వాడు ఏకీభవిస్తాడో, సంబంధం ఉంచుకుంటాడో, తన్మయ ఉపాధిమయ మనోమయ ఇలాంటివి. అయమితి విభావ్యతే తే పదార్థాః పుంజీకృత్య ఇహ ఏకత్ర ప్రతినిర్దిశ్యంతే. అవి ఏవైతే వేట్లతో అయితే వాడు సంబంధం ఉంచుకుని దానితో పాటు తన్మయ అని చెప్తున్నాడో వాటన్నిటినీ కూడా ఇక్కడ ఒకటే చోట కలిపి చెప్తున్నారు. తన్మయ అని చెప్పారు. తర్వాత పంజీకృత్య అంటే ఏకత్రిత. పంజీకృత్య అన్నప్పుడు ఏవేవో బంధన కారణాలు అవన్నీ ఒకటి చేసి చెప్పట్లేదు, ఈ మంత్రంలో చెప్తున్నారు బంధన కారణాలు ఏమిటి అన్నది. తన్మయ అని చెప్తారు. సవా అయమాత్మా బ్రహ్మ విజ్ఞానమయో మనోమయ ప్రాణమయ చక్షుర్మయ శ్రోత్రమయ పృథివీమయ ఆపోమయ వాయుమయ ఆకాశమయ తేజోమయో అతేజోమయ కామమయో అకామమయ క్రోధమయో అక్రోధమయో ధర్మమయో అధర్మమయ సర్వమయ తదేతత్ ఇదం మయో అదోమయ ఇతి యథాకారీ యథాచారీ తథా భవతి సాధుకారీ సాధుర్భవతి
పాపకారీ పాపో భవతి పాపకారీ పాపో భవతి పుణ్యః పుణ్యేన కర్మణా భవతి పుణ్యం పుణ్యేన కర్మణా భవతి పాపః పాపేన పాపః పాపేన అథో ఖలు ఆహుః అథో ఖల్వాహుః కామమయ ఏవాయం పురుష ఇతి కామమయ ఏవాయం పురుష ఇతి యథా కామో భవతి స యథా కామో భవతి తత్క్రతుర్భవతి తత్క్రతుర్భవతి యత్క్రతుర్భవతి యత్క్రతుర్భవతి తత్కర్మ కురుతే తత్కర్మ కురుతే యత్కర్మ కురుతే యత్కర్మ కురుతే తదభిసంపద్యతే తదభిసంపద్యతే అయం ఆత్మా బ్రహ్మ ఈ ఆత్మమే బ్రహ్మస్వరూపము బ్రహ్మమే అయినప్పటికీను ఆయా ఉపాధుల ద్వారా ఆయా పేర్లు కలిగి ఉంటాడు, వాటితో సంబంధం ఉంచుకుంటాడు, వాటి ద్వారా బంధనంలో పడుతూ ఉంటాడు. విజ్ఞానమయ బుద్ధిమంతుడు, మనోమయ మనస్సు ఉన్నవాడు, అలాగే అన్నీను ప్రాణము, శ్రోత్రము, పృథివీమయ. ఇక్కడ మరి పృథ్వీమయ అంటే ఏమిటి చెప్పాలి? ఆ పృథ్వీ పార్థివ శరీరం, ఈ పార్థివ శరీరం ఆరంభిస్తారు కనుక అదే. ఆపోమయ అంటే వరుణ దేశంలో, వాయుమయ వాయులోకంలో, ఆకాశం అంతరిక్ష లోకంలో, తేజోమయ అగ్నిలోకంలో. మళ్ళీ తేజోమయ అని చెప్పిన తర్వాత అతేజోమయ అన్నాడు. తైజసాని దేవ శరీరాన్ని తేజు ఆరంభమానేషు తేజోమయ అతేజోమయ. తేజోమయ అంటే అగ్ని శరీరము, అతేజోమయము. అతేజోమయం అంటే ఏం చెప్తాం? ఇదమ్మయ. తేజస్సు లేనటువంటి వాడు కామమయ అకామమయ. అచ్చా తేజోమయ సర్వమయ. తేజోమయ తేజమయ వస్తు. తర్వాత కామములతో ఉంటాడు, నిష్కాముడై ఉంటాడు, క్రోధంతో ఉంటాడు, క్రోధరహితుడై ఉంటాడు, ధర్మాలతో ఉంటాడు, అధర్మాలతో ఉంటాడు. సర్వమయ అన్ని కలిసి కూడా ఉండొచ్చు. తద్ యద్యద్ యద్ ఏతద్ ఇదమ్మయో అదమ్మయ. ఇదమంటే ఇది. ఇక్కడ ఇదమస్తు సన్నికృష్టే, దగ్గరగా ఉంది. దగ్గర దాంతో సంబంధం ఉంటే ఇదోమయ అంట. అదోమయ అంటే ఆ సూర్యలోకం కానీ లేకపోతే స్వర్గలోకం కానీ దేంతో వచ్చే వాడు సంకల్పిస్తాడో అది. యథాకారి యథాచారి, ఏ విధంగా అయితే ఆచరణ చేస్తూ ఉంటాడో, ఏ విధంగా అయితే కర్మ చేస్తూ ఉంటాడో అలాగే అవుతూ ఉంటాడు. సాధుకారి, సాధువు మంచి కర్మలు చేసేవాడు మంచివాడు అవుతాడు, పాప కర్మలు చేసేవాడు పాపి అవుతాడు. పుణ్యం చేసినవాడు పుణ్యలోకాలకు పోతాడు, పాపుణ్య. అథోకలు ఆహు కామమయ ఏవాయం పురుష అంటే వీడు కోరికలతో ఉన్నటువంటి వాడు ఈ పురుషుడు అని చెప్తారు. ఏ విధంగా వాడికి కోరికలు ఉంటే అదే విధంగా సంకల్పం చేస్తాడు, సంకల్పానికి అనుసారంగా కర్మ చేస్తాడు, కర్మకు అనుసారంగా అక్కడికి వాడు పోతాడు. యద్భావం తద్భవతి. అత్ సంపద్యతే తదీయ ఫలం. ఏ సంకల్పం చేశాడో ఎం వాపి స్మరణ భావం తజిత్తే కలవరం తమేమైతే కౌంతే సదా తద్భావ భావిత. ప్రతినిర్దిశ్యంతే సవాయం ఏవం సంసరతి ఆత్మ. బంధనము ద్వారా ఆ సూక్ష్మ శరీరము లీనము కానంత వరకు తిరుగుతూనే ఉంటాడు. బ్రహ్మైవ పరయేవ, వీడు పరబ్రహ్మ స్వరూపమే.
యో అసనాయాదతీతో విజ్ఞానమయ. ఈ జీవుడు ఆకలి తప్పు లేనటువంటి వాడు. విజ్ఞానం బుద్ధిష్ఠేన ఉపలక్ష్యమాణ సన్మయ. బుద్ధి ద్వారా కథమా ఆత్మ ఇది యోయం విజ్ఞానమయ ప్రాణేషు ఇది ఉక్తం. ఈ ఆత్మ ఏది అని అడిగినప్పుడు అది బుద్ధితో ఉన్నటువంటి ప్రాణాలతో ఉన్నటువంటి అన్ని కూడా చెప్తాం. విజ్ఞానమయో విజ్ఞాన ప్రాయస్మాన్ తద్ధర్మత్వం అస్య విభావ్యతే. బుద్ధి తీక్షణం అదే ప్రకటమవుతోంది. జాయతేవ లీలాయతేవ అది కూడా చెప్తాం. తథా మనోమయ మనస్సు అన్ని కర్షాన్ మనోమయ. మనసుకి దగ్గరగా ఉండడం మూలాన మనసుతో ఏకీభవిస్తాడు. అందుకని వాణ్ణి మనోమయము అంటారు. తథా ప్రాణమయ ప్రాణ పంచ వృత్తి తన్మయో ఏన చేతన చలతేవ లక్ష్యతే. ప్రాణాలతో కూడా ఉంటాడు. తథా చక్షుర్మయ రూపదర్శన కాలే రూపాన్ని చూసేటప్పుడు, శ్రోత్రమయ శబ్ద శ్రవణ కాలే శబ్దం వినేటప్పుడు, ఏవం తస్య తస్య ఇంద్రియస్య వ్యాపారోద్భవే తత్తన్మయ భవతి. ఏ ఇంద్రియ వ్యాపారం మొదలవుతుందో దాని స్వరూపాన్ని పొందుతూ ఉంటాడు. ఏవం బుద్ధి ప్రాణద్వారేణ చక్షురాది కరణమయ. బుద్ధి ప్రాణముల ద్వారా ఆ ఇంద్రియాలతో ఏకమవుతూ ఉంటాడు. శరీరారంభక పృథివ్యాది భూతమయో భవతి. మళ్ళీ క్రితం మంత్రంలో చెప్పినట్టు ఆ శరీరాన్ని కొత్త శరీరాన్ని మొదలుపెట్టాలంటే ఆ సూక్ష్మభూతాలు తీసుకుపోతూ ఉంటాడు. తత్ర పార్థివ శరీరానందే పృథివీమయ. మళ్ళీ ఇలాంటి శరీరమే పొందాలంటే వాడు ఆ పృథివీ తత్వం ఎక్కువగా ఉంటుంది. అంటే ఆ పంచీకృత ప్రతి మహాభూతాల్లో పృథివీ తత్వం. వరుణాది లోకేషపి శరీరాంబాపోమయ. అవి వరుణలోకానికి పోయినట్లయితే నీళ్ళు ఎక్కువగా ఉంటాయి. తథా వాయు శరీరారంభే వాయుమయ. ఆకాశ శరీరం ఆకాశమయ. ఏవమేతాని తైజసాని దేవ శరీరాణి. ఇవన్నీ కూడా తేజస్సుతో కూడుకున్నటువంటి తైజసాని దేవ శరీరాన్ని. వాక్ ప్రధానత్వాన్ని తైజసాని. ఇవన్నీ ఏమిటి? ఈ మన వాయు శరీరము, తర్వాత వర్ణలోకంలో ఉన్నటువంటి ఆ జలమే శరీరము, ఇవన్నీ ఏమిటి? ఊరికినే వాటల్లో ప్రధానమైనది వాక్. అందుకని తేజోమయ అన్నారు. దేవతల్లో ఉన్నటువంటిది ఆ వర్ణలోకంలో కానీ అగ్నిలోకంలో కానీ మిగిలిన వాటి లోకాల్లో వాయులోకంలో కానీ అంతరిక్ష లోకంలో కానీ ఉన్న శరీరాల్లో ప్రధానమైనది వాణి. ఆ వాణి అగ్నితో కూడుకున్నది కనుక దాన్ని తేజోమయ శరీరం అన్నారు. దేవ శరీరం. తేషు ఆరభ్యమానేషు తన్మయ తేజోమయో భవతి. అతో వ్యతిరిక్తాన్ని పశ్వాది శరీరాన్ని. అతేజోమయ అంటే మిగిలినవి పశ్వాది శరీరాన్ని. పశ్వాది శరీరాన్ని నరక ప్రేతాది శరీరాన్ని. అతేజోమయం అంటే ఈ పశుపక్షాదులు, తర్వాత నరకములో ఉన్నటువంటివి, ప్రేతాది శరీరాన్ని చ అతేజోమయాన్ని తాని అపేక్ష ఆహా అతేజోమయ. వీట్లని ఈ భూత ప్రేతాలు నారకీయ శరీరం. నారకీయ శరీరం అంటే దాన్ని రోజల్లా రంపంతో పెట్టి కోస్తున్నా అది పూర్తిగా కొయ్యబడదు, వాడికి చావడు, తర్వాత దుఃఖాన్ని అనుభవిస్తూ ఉంటాడు. నూనెలో ఉన్న పకోడీ వేయిస్తున్నా వాడు చావడు. దాన్ని నారకీయ శరీరం. ఎన్ని బాధలు పెట్టినా వాడు చావడు. అవన్నీ అతేజోమయ శరీరం. అతేజోమయ. ఏవం కార్యకరణ సంఘాతమైన సన్ ఆత్మ. ఇక్కడ ఒకసారి గట్టిగా దెబ్బ కొడితే గుడి మీద చచ్చిపోతాడు. అక్కడ అలాగా. ఎందుకంటే వాడు చేసిన పాపాలకి బాధలని అనుభవిస్తాడు.
చెప్పారే మన వినమ్రాన్న స్వామి గారు. ఆ గరుడ పురాణం చదివితే తెలుస్తుంది అంతా. గరుడ పురాణం ఒకసారి చదవండి. ఇక్కడ భాష్యకారులు నరకం ఉంది అని చెప్పారు. దానికి ఎక్స్ప్లెనేషన్ ఉంది. నరకంలో ఎలాగ ఉంటుంది, ఏమిటి అనుభవిస్తాడు, ఏ పాపం చేస్తే ఏమిటి అనుభవిస్తాడు, అదంతా. అది ఎప్పుడో నాకు 16వ ఏట అష్టాదశ పురాణాలు దొరికాయి. అంటే లైబ్రరీకి తీసుకొచ్చి మా వాడు చదివేవారు, అది చదివాను. అది చదివిన తర్వాత నాకు అనిపించింది అనమాట, ఏ విధమైనటువంటి పాపకర్మలు చేయకూడదు. అక్కడి నుంచి మొదలు. ఇంకా తర్వాత మళ్ళీ రామకృష్ణని మొదలు పెట్టాను. తర్వాత అది స్టార్టింగ్ అనమాట గరుడ పురాణం మా వైరాగ్యాన్ని. ఇప్పుడు తెలుగులో తెప్పించుకున్నాను మళ్ళీ. ఉంది పెద్ద పుస్తకం. ఏతాన్ని అతేజోమయాని దాని అపేక్ష ఆహ అతేజోమయ ఏవం కార్యకరణ సంఘాతమయ సన్ ఆత్మ ప్రాప్తవ్య వస్త్వంతరం పశ్యన్ ఇదం మయ ప్రాప్తం. అంటే ఈ కార్యకరణము శరీరము ఇంద్రియాలతో కూడుకొని, శరీరం అంటే స్థూల శరీరం, కరణములంటే ఇంద్రియాలు, పంచజ్ఞానేంద్రియాలు, పంచకర్మేంద్రియాలు, ప్రాణాలు, మనస్సు కలిపి వాడు ఆత్మ అంటే శరీరం గలవాడు. దీన్ని పొంది వస్త్వంతరం పశ్యన్, నాకు ఇంకోటి కావాలి అనుకుంటూ ఉంటాడు. అందుకని ఇదం మయ, ఇదే కావాలి అనుకున్నప్పుడు వాడికి ఆ పూర్తిగా మనసులో అదే తిరుగుతూ ఉంటుంది. ఈ వ్యాపారం చేసేవాళ్ళు పైసలు లెక్కపడుతూ ఉంటారు. తర్వాత వాళ్ళు వచ్చినా వాడికి నీళ్లు పోయకుండా గుండు గీసేస్తూ ఉంటారు. అంటే ఎందుకంటే వాడికి లక్ష్యం ధనోమయ ప్రాప్తమయో మయా ప్రాప్తమేమిత్యేవం విపరీత ప్రత్యయ తదభిలాష కామమయో భవతి. దాని గురించిన అభిలాషనే ఇక్కడ కామమయము అన్నారు. ఎందుకంటే తాదాత్మ్యాపన్న, దాంతో ఏదైతే వాడి కోరిక ఉందో అదే. తస్మిన్ కామే దోషం పశ్యతః తద్విషయాభిలాష ప్రసమే చిత్తం ప్రసన్నం అకలుషం. ఎప్పుడైతే ఆ కోరిక ఉపశమించిందో అప్పుడు వాని చిత్తం ప్రసన్నం అవుతుంది, అకలుషం శాంతం భవతి, తన్మయో కామమయ. అప్పుడు కోరిక లేకుండా. ఏవం తస్మిన్ వీతే కామే కేనతి స కామ క్రోధత్వేన పరిణమతే. ఇప్పుడు ఎప్పుడైతే ఒక కోరిక ఉందో ఆ కోరికకి ఎవరైనా అడ్డంగా వచ్చారనుకోండి, వాడి మీద కోపం. ఇప్పుడు అక్కడ ఆ హైడల్ ప్రాజెక్ట్ ఏదో ఉంది హరిద్వార్లో, ఏంటంటారు హెచ్డిసి ఏదో అదేదో పవర్. అందులో మాకు తెలిసిన ఆయన ఒక ఆయన పనిచేస్తూ ఉండేవాడు. వాళ్ళ స్నేహితుడు కుర్రాడికి ఉద్యోగం కూడా ఇప్పించాడు. మరి గవర్నమెంట్ జాబ్ కదా, ఇప్పించాడు. వాడు వెళ్ళి వాడు జాత్య బ్రాహ్మడు, ఓ పాకి పిల్లని ప్రేమించాడు. సరే, ఎవడైతే ఉద్యోగం ఇప్పించాడో వాళ్ళ ఆవిడ వెళ్ళి, ఎందుకంటే బాగా తెలుసు ఇద్దరు, ఇదేంటో ఇలా చేస్తున్నావు, ఇలా చేయకూడదు కదా, తప్పు కదా అని కొంచెం ఏదో చెప్పింది. చెప్తే వాడు ఇంకో ఇద్దరు ముగ్గురు కుర్రాడితో వచ్చి ఎవరైతే చెప్పిందో వాళ్ళ ఆవిడ మీదేమో కిరోసిన్ పెట్టి అంటించేశాడు. వాళ్ళ కూతురు అడ్డం వస్తే దాని మీదేమో తేజాప్ అంటారు, యాసిడ్ ఇద్దని చెప్పారు.
ఉద్యోగం ఇప్పించాడు. ఊరికే చెప్పింది అనమాట, నచ్చ చెప్పింది. అది క్రోధము. ఏదైతే మనకు కావాలంటే నేను ఆ పిల్లని పెళ్లి చేసుకోవడానికి వీళ్ళే అడ్డం వీళ్ళని తీసేస్తే అది క్రోధార్థోత సమ్మోహ స్మృతిభ్రంశాత్ అది బ్రాహ్మణ జాతిలో పుట్టాడే గాని క్రోధమయ అక్రోధమయ క్రోధత్వేన పరిణమతే అంటే క్రోధమైందని ఊరికే దృష్టాంతం చెప్పాను. తేన తన్మయో భవన్ క్రోధమయ స క్రోధ కేనచిత్ ఉపాయేన నివర్తతే. ఆ క్రోధం ఎలా పోతుంది? యదా భవతి తదా ప్రసన్నం అనాకలసం చిత్తం సత్ అక్రోధ ఉచ్యతే. ఆ క్రోధం ఉపశమించి వాడి మనస్సులో ఏ విధమైనటువంటి క్రోధ వృత్తి ఉండకూడదు. అందుకనే భాష్యకారులు చెప్తారు, వచ్చిన క్రోధాన్ని ఆపుకోవడం ఒకటి, ఏమి జరిగినా మనసులో క్రోధవృత్తి రాకుండా ఉండడం. గీతా భాషలో చెప్తారు. ఏవం కామ క్రోధాభ్యాం అకామ అక్రోధాభ్యాం తన్మయో భూత్వా ధర్మమయో అధర్మమయశ్చ. అవి ఉంటే అధర్మమయుడు, కామము క్రోధము లేకపోతే ధర్మమయుడు. నహి కామ క్రోధాదిభిర్వినా ధర్మాది ప్రవృత్తిపద్యతే. పుణ్యమైన పాపమైనా చెయ్యాలనుకుంటే, పుణ్యం చేయాలంటే కామం, పాపం చేయాలంటే క్రోధము, ఇలాంటివి ఉండి తీరాలి. యద్యద్ధి కురితే కర్మ తద్దత్ కామస్య చేష్టితం. ఇది వ్యాసుల వారు చెప్పిన ఏదో పురాణంలో, యద్యద్ధి కురితే కర్మ, ఏ కర్మ అయితే చేస్తాడో తత్తత్ కామమయ చేష్టితం, కామమయుడై ఆచరణ. ఇది స్మరణాత్, స్మరణం అంటే స్మృతి. ఇందులోనూ ధర్మమయో అధర్మమయస్య భూత్వా సర్వమయో భవతి సమస్తం ధర్మాధర్మయో కార్యం యావత్ కించిత్ వ్యాకృతం తత్ సర్వం ధర్మాధర్మయో ఫలం. దేనితో అయితే వాడు తాదాత్మ్యాన్ని పొంది ఆ మనసు అనుకుంటాడు, అదంతా ధర్మాధర్మల స్వరూపమే, దానికి ఫలము. తత్ ప్రతిపాద్యమాన తన్మయో భవతి. కిం బహున, ఏమిటి ఎక్కువ చెప్పేది? తదేత సిద్ధం అస్య యదయం ఇదం మయో, అంటే దేంతో అయితే తాధ్యాత్మం చెందాడో ఇదం మయ. ఏమిటి? ఏది ఇదా? స్మృతి అంటే మను సంహిత అంటే 2వ అధ్యాయంలో 4వ శ్లోకం. మను సంహిత స్మరణాత్ అంటే స్మృతి. యదయం ఇదం మయో దృశ్యమాణ విషయాది మయ తస్మాత్ అయం అధోమయ. ఈ ఇక్కడ విషయాలు తీసుకుంటే వాడు ఇదమ్మయో, ఇంకో విషయాన్ని ఏదైనా బయట విషయాన్ని తీసుకుంటే అధోమయ. అదే ఇది పరోక్షం కార్యాన్ని గృహ్యమాణే నిర్దేశితే. అదసస్తు విప్రదృష్టి అంటారు సంస్కృతం. అనంతాహి అంతఃకరణే భావన విశేష. ఎందుకంటే మనసులో అనేక రకాలైనటువంటి అనంతమైన భావనలు ఉన్నాయట. నైవతే విశేషతే నిర్దేశం శక్యత, అన్ని చెప్పడం కుదరదు. తస్మిన్ క్షణే కార్యతో అవగమ్యంతే, వాడు ఏ కార్యమైతే చేస్తున్నాడో దాని ద్వారా మనం తెలుసుకోవడం. ఇదమస్య హృది వర్తతే అదో అస్యేతి, వాడు మనసులో ఇది ఉంది అది ఉంది. తేన గృహ్యమాణ కార్యేణ ఇదం మయతా నిర్దిశ్యంతే. పరోక్షో అంతస్థో, తరువాత ఆ కార్యం ద్వారా వాడి మనసులో ఏదుందని తెలుసుకుంటున్నాము, అది పరోక్షము, అంతస్థము, హృదయంలో ఉంది. వ్యవహారో అయం ఇదానీ ఇదం మయో ఇదో మయో. ఆ వ్యవహారాన్ని చూసి ఇలాంటి సంస్కారం వాడికి ఉంది, భావన ఉంది. సంక్షేపదస్తు యథాకర్తం యథావా చరిత్రం శీలమస్య. ఎలాగైతే కర్మ చెయ్యాలనుకున్నాడో, ఎలాగైతే వాడి స్వభావం
చరితం శీలం అంటే వాడి స్వభావం. అస్య సోయం యథాకారి యథాచారి, ఏది చెయ్యాలనుకున్నాడో ఏ విధమైన ప్రకృతి స్వభావం దాని ప్రకారం చేస్తూ ఉంటాడు. స తథా భవతి. కరణం నామ నియతా క్రియ. ఇక్కడ కారణం అంటే వాడు నియమపూర్వకంగా చేసేటువంటి కర్మ, నియతా క్రియ. క్రియా విధి ప్రతిషేధాది గమ్యాచరణం. కరణం అంటే వాడు చేసేటువంటి క్రియ, అంటే దానికి ఏది ప్రమాణం ఉండదు కరణం. కానీ క్రియ అన్నప్పుడు విధి ప్రతిషేధాది గమ్య. చరణం నామ అనీతమితి విశేష. చరణం అంటే వాడు ఆచరించే వాడి స్వభావం. లేకపోతే ఇక్కడ కరణం అన్నా ప్రమాణగమ్యమైనటువంటి కర్మములు, అదేవిధంగా శిష్టాచారం, అదేవిధంగా చరణం అన్నా అది ఆచరణము విధి. ఇక్కడ శాస్త్రానుసారం ఆచరణం, ఇది శేషం. సాధుకారి సాధుర్భవతి యథాకారి ఇత్యస్య విశేషణం. పాపకారి మంచి కర్మలు చేసేవాడు నైకశ్చిత్ కళ్యాణ కృత్కశ్చిత్ దుర్గతి సాధగచ్చతి. చరణం నామ అనీతమితి విశేష. నిశ్చయం అంటే వీడు నిశ్చయం లేదు, కానీ ఇక్కడ చెప్పాడు ఏంటంటే అది విహితమైనటువంటిది, మానాధీనము, ప్రమాణంలో అధీనముగా ఉన్నది. సరే, యథాకారి ఇత్యస్య విశేషణం పాపకారి పాపో భవతి యథాచారి. పాపాలు చేసేవాడు యథాచారి. తాత్సీల్య ప్రత్యయ ఉపాదానాత్. ఇక్కడ చరణము అని చెప్పిన తర్వాత శీలం అన్నాడు కదా, చరితం శీలం, అది తాత్సీల్యం. ఆ శీలం అని చెప్పినప్పుడు దాని ప్రకారము ఉపాదానాత్ అత్యంత తాత్పర్యత ఏవ తన్మయత్వం. అత్యంత తాత్పర్యత అంటే తత్పరత భావం తాత్పర్యత. ఇక్కడ తాత్పర్యం అంటే అర్థం కాదు, తత్పరత, తన్మయత్వం. ఎందుకంటే మనసుతో దాంతో కూడుకున్నవాడు అన్నప్పుడు ఇక్కడ మనం దాని తాత్పర్యం చెప్పకూడదు. తత్పరత. శ్రద్ధావాన్ లభతే జ్ఞానం తత్పర సంయత్. ఆ తత్పర భావాన్ని ఇక్కడ తాత్పర్యం అని చెప్పుకోవచ్చు. నతు తత్ కర్మ మాత్రేణ ఇత్యాశంక్య. పుణ్యేన కర్మణ పాప పాప. కర్మ ద్వారానే అలాగవుతుందని కాదు, పుణ్యాల ద్వారా, పుణ్యం జన్మలు పాపాల ద్వారా. అందుకని పుణ్య పాప కర్మ మాత్రేణ ఏవ తన్మయత స్యాత్ నతు తాత్సీల్యం అపేక్షతే. ఇప్పుడు వాడి స్వభావము కూడా ఇక్కడ అవసరం లేదు. ఎందుకంటే మంచి కర్మ చేస్తే మంచి జన్మ, చెడ్డ కర్మ చేస్తే చెడ్డ జన్మ. అనుష్ఠాన వైఫల్యా. ఎందుకంటే వాడు చేసిన కర్మల యొక్క ఫలితం వాడికి రాకుండా ఉంటుంది. అంటే వాడు ఏదైతే చేశాడో అది నిష్ప్రయోజనం అవుతుంది. తాత్సల్యం చేస్తానని తాత్సల్యేతు తన్మయత్వాతిశయ ఇత్యేం విశేష. ఇప్పుడు ముందు కర్మలు చెప్పాడు, మళ్ళీ తాత్సల్యం అన్నప్పుడు ఆ కర్మలు చేస్తూ 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 ఆ దొంగతనం చేసేవాడు ఇంకా పెద్ద పెద్ద దొంగతనాలు చేస్తూ కదా. అదేవిధంగా సాధన చేసేవాడు మనసు కొద్ది కొద్దిగా శుద్ధి చెంది ఇంకా ఎక్కువ ఎలా చేయాలి, ఎక్కువ వివేకం ఎలా ఉండాలి, ఎక్కువ వైరాగ్యం ఎలా, అది అలా చేస్తూ 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 అది వాడి స్వభావం అవుతుంది. మొదటిసారే స్వభావం అవుతుంది. అది చెప్పేది ఇత్యం విశేషం. తత్ర కామక్రోధాది పుణ్యాపుణ్యకారిత సర్వమయత్వే హేతు. ఈ కామక్రోధాదుల వల్ల
పుణ్యపాపాలు చేస్తూ ఉంటాడు. అందుకని సర్వమయము అన్నాడు. సంసారస్య కారణం దేహాత్ దేహాంతరం సంచారస్య. సంసారం అంటే ఒక దేహాన్ని నుంచి ఇంకొక దేహాన్ని. ఏతత్ ప్రీత్యో హి అన్యత్ అన్యత్ దేహాంతరం ఉపపద్యతే. ఈ కామక్రోధాదులు ఈ పుణ్యపాపాల వలనే ఒక దేహం నుంచి. తస్మాత్ పుణ్యాపుణ్యే సంసారస్య కారణం. పుణ్యము అపుణ్యము కారణం. ఇదేంటి? మంత్రం చదవాలి. ఇక్కడ అతిషేధౌ అన్నాడు. అత్ర శాస్త్రస్య సఫలం ఇది. ఇక్కడ మాకు భాష్యంలో దీని తర్వాత ఏమిటండి? దిగారు. తస్మాత్ పుణ్యపాపే సంసారస్య కారణం. తర్వాత నిషేధం దేహ దేహాంతర. ఇక్కడ తర్వాత ఏతత్ ప్రేక్తో హి అన్యత్ అన్యత్ దేహాంతరం ఉపాదత్తే. తర్వాత పుణ్యాపుణ్య సంసారస్య కారణం. తర్వాత ఏతద్ విషయ. తర్వాత ఏతద్ విషయో హి చెప్పది విధి ప్రతిషేధౌ. ఒక్కటి ఇక్కడ ఏతద్ విషయౌ నిషేధం. ప్రతి ఇక్కడ ఇంత తినేశాడు. కంపోజ్ చేసేవాడు ఇంత వదిలిపెట్టేశాడు. ఇవి 80లో ఏం చేసినవి. అప్పుడు ఆ ప్రెస్లో ఈ మన ఇవి రాలేదు, ఈ కొత్త మిషన్లు రాలేదు. వాటిని ఏమిటంటారు? ఆఫ్సెట్ ప్రింటింగ్ రాలేదు. ఇదంతా ఒక్కొక్కటే చేసి కూర్చు. ఇక్కడ ఉంటుంది 1980 ఉంటుంది. 2020 మొదటిది. అప్పుడు ఎందుకంటే మొట్టమొదటిలో మేము ఆశ్రమానికి వచ్చినప్పుడు రోజు సాయంకాలం అయింది 1 గంట అందరూ సాధువులందరూ ఈ ఫార్మ్స్ అన్ని మేము మొదలు పెట్టేవాడు అన్నమాట. ఏతద్ విషయది విధి ప్రతిషేధౌ. ఏతద్ విషయం అంటే పుణ్యపాప విషయం. విధి వేద విహిత కర్మ చేసినట్లయితే పుణ్యం, నిషిద్ధ కర్మ చేసినట్లయితే పాపం. అత్ర శాస్త్రస్య సాఫల్యం. ఈ విధి నిషేధాలు చెప్పడంలోనే శాస్త్రం యొక్క ఫలితం. అది చెప్పి వదిలేస్తుంది. చేయవలసింది నువ్వు, నీకు ఎలా ఇష్టం ఉంటే అలా చేయి. అథో అపి అన్యే బంధమోక్ష కుశలాః ఖలు ఆహుః. ఈ బంధనము మోక్షము గురించి ఆ శాస్త్రాన్ని గురించి తెలుసుకున్నటువంటి వాళ్ళు ఈ విధంగా చెప్తూ ఉంటారు. సత్యం కామాది పూర్వకే పుణ్యాపుణ్యే శరీర గ్రహణ కారణే తథాపి కారణం. అచ్చా, కారణం. ఈ కామాది కొరకే పుణ్యాపుణ్య శరీర గ్రహణ కారణం. ఈ శరీరానికి తీసుకోవాల్సిన గ్రహించడానికి ఇదే ఈ కామాదులే పుణ్యపాపములే. తథాపి కామప్రయుక్తో పురుష పుణ్యపాపే కర్మణి ఉపచినోతి. ఆ కామము ద్వారా ప్రేరితుడయి పుణ్యపాపాల కర్మలు
చేస్తూ ఉంటాడు. కామగ్రహణేతో కర్మ విద్యమానమపి పుణ్యే ఉపచేతరం నభవతి. కామప్రహాణే అంటే ఆ కామం లేనప్పుడు ఊహాత్యాగి, దాని ద్వారా వచ్చి ప్రకర్షణ హానం. ఇవో రణాతో ఉంటారు. యు ప్రత్యయం, యు ప్రత్యయానికి అణ వస్తుంది. ఆ ఆకారానికి అణ చేస్తే ప్రహాణ. ఉపసర్గం. ప్రహాణే అంటే వదిలిపెట్టే. కర్మ విద్యమానమపి పుణ్య ఉపచేకరం భవతి. ఇప్పుడు ఆ గీతా 2వ అధ్యాయంలో కూడా భాష్యంలో ఇదే చెప్పారు. ఒక కర్మ చేస్తున్నావు, ఈ కర్మ ఫలితం కావాలి. ఆ కర్మ చేస్తూ ఫలితం నాకు అక్కర్లేదు అనుకున్నావు, అప్పుడు నేను పుణ్యపాపాలు అంటావు. కర్మ ఫలితం అక్కర్లేదు అనుకుంటే అదే ఇక్కడ చెప్తున్నారు. ఉపచినవతి కామ ప్రహాణే, కోరిక లేనప్పుడు కర్మ విద్యమానమపి, కర్మ ఉన్నప్పటికీ పుణ్య ఉపచేకరం భవతి, అది పుణ్యాన్ని కానీ పాపాన్ని కానీ ఇవ్వదు. అందుకని గీతలో నిష్కామ కర్మయోగం ఫలాకాంక్ష రహితంగా చేసినట్లయితే ఉపజితే పుణ్యే కర్మణి కామశూన్యే ఫలారంభకేన భవతః. కర్మణి ఉపజితేపి కామశూన్య పుణ్యే ఫలారంభకేన భవతః. ఎవరికైతే కోరికలు లేవో అది ఏమీ ఫలితాన్ని కూడా మొదలు పెట్టదు. రాగం వినా ప్రమాద ఉపనతేపి దురితే పురుషస్య దోషాల్పత్వం ధర్మశాస్త్రేషు ఉక్తం. రాగం వినా అంటే కోరిక లేదు, దాని నుండి అనురాగం లేదు. ప్రమాద ఉపనతేపి దురితే, ఏదో ప్రమాదంగా వాడి ద్వారా కొంచెం పాపం జరిగింది. పురుషస్య దోషాల్పత్వం, అటువంటి వాడికి చెయ్యాలని చేయలేదు, ఈ విధంగా చెయ్యాలన్న కోరిక లేదు, కానీ ఏదో అయిపోయింది. అటువంటి వాడికి చాలా తక్కువ ఫలితం చెప్పారు. దోష అల్పత్వం. చాండాళాన్నం ప్రమాదేనిది భుంజీత యో ద్విజ, బ్రాహ్మణయండి చండాల అన్నంగా తెలిసైతే తత్చాంద్రాయణం కుర్యాత్ మాసమేకం వ్రతం చరే. చాంద్రాయణ నేను చెప్పింది ఏంటి? కృత్య చాంద్రాయణ వాడు చేస్తే తస్మాత్ అకామపూర్వకం కర్మ అఫలమితి భావ. అంటే దీని ద్వారా చెప్పేది ఏమిటి? కోరిక కనుక లేకపోతే కర్మఫలము లేదు, ఇంతే. తస్మాత్ కామయేవ సంసారస్య మూలం, సంకల్ప ప్రభవాన్ కామ. ఈ సంసారానికి మూలం ఏమిటి? కోరిక, కామం. అవి వదిలిపెట్టేస్తే సంసారం లేదు. తథాచ ఉక్తం ఆథర్వణే కామాన్య కామయతే మన్యమానః స కామభిర్జాయతే తత్ర తత్ర. ఆ కోరికల ద్వారా ఏవైతే కోరికలు కోరుకుంటాడో వాటి ద్వారా అక్కడక్కడ జన్మిస్తూ ఉంటాడు. తస్మాత్ కామమయేవాయం పురుషో. అందుకని కామలతో ఉన్నవాడినే పురుషుడు చెప్తారు. యద్ అన్యమయత్వం తద్ అకారణం. ఇంకొకటి మీలవన్నీ చెప్పారే అవన్నీ కామం వినా ఫలాజనకం. కామం ఉంటేనే అవన్నీ కూడా ఫలితాన్ని ఇస్తాయి, లేకపోతే ఎందుకు పోయారు? కామేన యథా కామోభవతి తత్కతుర్భవతి. ఏ విధంగా అయితే కోరిక ఉంటుందో అలాంటి సంకల్పం చేస్తాడో స కామ ఈషద్ అభిలాష మాత్రేణ అభివ్యక్తో యస్మిన్ విషయే భవతి. దాని మీద ఏమాత్రం కొంచెం రాగం లేకపోతే కోరిక, అభిలాష అన్న కోరిక ఏమాత్రం ఉన్నా అది మళ్ళీ ప్రకటమవుతుంది. మాత్రేణ అభివ్యక్తో యస్మిన్ విషయే భవతి సో అవిహన్యమానః.
అది ముందు కోరిక చిన్నది ఉంది, మళ్ళీ దాని స్మరణ వల్ల అది పెద్దదవుతుంది. అవిహన్యమాన, దాన్ని నువ్వు వేరు చేసుకోలేవు, దాన్ని పోగొట్టుకోలేవు. స్ఫుటీభవన్ కృతుత్వం ఆపద్యతే, సంకల్పం, నేను ఇలా చేసి తీరుతాను, సంకల్పం. కోరిక ద్వారా సంకల్పము, సంకల్పం ద్వారా సంసారగతి. క్రతుర్నామ అధ్యవసాయో, క్రతు అంటే నిశ్చయం, అధ్యవసాయం. ఈ విధంగా సంకల్పం ద్వారా ఏదైతే నిశ్చయం చేసుకుంటాడో యదనంతరా క్రియా ప్రవర్తతే. ఇక్కడ చెప్పింది ఏంటి? కామము, కామం ద్వారా సంకల్పము, సంకల్పం ద్వారా నిశ్చయం. యత్ క్రతుర్భవతి యాదృకామకారేణ క్రతునా యథారూప క్రతురస్య సోయం యత్ క్రతుర్భవతి యత్ కర్మ కురుతే. ఏ విధంగా సంకల్పం చేశాడు అలాంటి కర్మలు చేశాడు. తద్విషయ క్రతు తత్ఫల నిర్వృత్తయే యద్యోగ్యం కర్మ తత్కురుతే నిర్వర్తయతి. ఆ సంకల్పానికి అనుసారము ఏదైతే దానికి తగిన కర్మ దాన్ని చేస్తూ ఉంటాడు. యత్ కర్మ కురుతే తది అభిసంపద్యతే, ఏ కర్మ చేస్తాడు దాన్ని పొందుతాడు. తదీయం ఫలం అభిసంపద్యతే, ఆ ఫలంతో కూడుకుంటాడు. తస్మాత్ సర్వమయత్వే అస్య సంసారిత్వే చ కామ ఏవ హేతు. అందుకని సంసారానికి కారణం ఏమిటంటే కామం, కోరిక. తదేశ శ్లోకో భవతి తదేవ సక్తః సః కర్మణా ఏతి లింగం మనో యత్ర నిషక్తం అస్య ప్రాప్యాంతం కర్మణః తస్య యత్కించేహ కరోత్యయం తస్మాత్ లోకాత్ పునరేతి అస్మై లోకాయ కర్మణః ఇతి ను కామయమానో అథ అకామయమానో అకామయమానో యో అకామో నిష్కామః ఆత్మకామో నతస్య ప్రాణా ఉత్క్రామంతే బ్రహ్మైవ సన్ బ్రహ్మాప్యేతి. తదేశ శ్లోకో భవతి. ఇప్పుడు చెప్పిన ఏదైతే అర్థం ఉందో దాన్ని చెప్పడానికి ఈ శ్లోకం కూడా ఉంది. తదేవ సక్తః అంటే దానితో ఆసక్తి ఉండి సకర్మణ ఏతి, ఏ కోరిక ఉందో దానిలో ఉన్న ఆసక్తి ద్వారా ఆ కర్మ చేసి దాని ద్వారా ఈ లింగ శరీరం ద్వారా పోతూ ఉంటాడు. మనో ఎత్ర నిషక్తం, ఆ మనస్సు ఎక్కడైతే ఉందో యద్భావం తద్భవతి అని చెప్పామే. అదేవిధంగా ఎక్కడైతే ఇప్పుడు ఆ పొడవకి లంగరేస్తాడు, లంగరేసి నువ్వు రోజల్లా చెట్టుకుతే అదే విధంగా మనస్సు ఎక్కడైతే ఉందో ఎత్ర నిశ్శబ్దం అస్య ప్రాప్య అంతం కర్మణ తస్య యత్కించేయ కరోత్యయం. అంతం కర్మణ తస్య యత్కించేయ కరోతి, ఆ కర్మ పూర్తిగా చేస్తాడు. లేకపోతే ప్రాప్య అంతం, ఆ కర్మఫలాన్ని పొందుతూ ఉంటాడు. తస్మాత్ లోకాత్ పునరేతి, కర్మ చేశాడు అక్కడికో పోతాడు, మళ్ళీ వెనక్కి వస్తూ ఉంటాడు. అస్మై లోకాయ, అస్మై లోక అంటే ఈ శరీరం. కర్మణ ఇతిను కామయమాను, ఎవడికైతే కామం ఉందో ఇచ్ఛ ఉందో వాడు
కర్మలు చేస్తూనే ఉంటాడు. అది అకామయమాను, ఎవరికైతే ఏ కోరికలు లేవు. యో అకామ నిష్కామ, అందుకనే శ్రోత్రియస్య చ అకామః తస్య. అక్కడ చెప్పారు, ఇక్కడ చెప్పారు. అకామః తస్య. అకామో నిష్కామ, నిర్గత కామ యస్మాత్ నిష్కామ. ఆప్తకామ, ఆ కోరికలన్నీ కూడా వాడికి వచ్చేసాయి, ఇంకేమీ కోరికలు లేవు. ఆప్త కామ యస్య అంటే కోరికలన్నీ కూడా వాడు పొందాడు, ఇంకేమీ లేదు. ఆప్తకామ. ఆత్మకామ, ఆత్మేవ కామ యస్య, వాడికి ఇంకేం అక్కర్లేదు ఆత్మ తప్పించి. నా తస్య ప్రాణ ఉత్క్రామంతి, ఎవడికైతే కోరికలు లేవో, ఎవడైతే ఆ ఆత్మలోనే ఆ మనస్సును లీనం చేసేశాడో ఆత్మకామ, వాడికి ప్రాణాలు ఇక్కడ నుంచి నతస్య ప్రాణ ఉత్క్రామంతి. బ్రహ్మైవ సన్ బ్రహ్మాప్యేతి, వాడు ఆ సూక్ష్మభూతాలతో ఉన్నటువంటి ఆ లింగ శరీరం కూడా ఇక్కడే సూక్ష్మభూతాలతో కలిసిపోతుంది. స్థూల దేహము అది ఆ కాలంలో పారేయచ్చు, లేకపోతే దాన్ని సమాధి చేయొచ్చు. ఎక్కడైతే నది లేదో అక్కడ సమాధి చేసే విధానం ధర్మసింధు దాని ద్వారా చెప్పింది ఏమిటంటే, ఎక్కడైతే సన్యాసం తీసుకున్న సాధు ఉన్నాడో అక్కడ కనుక నది ఉంటే నదిలో పడేయాలి. నది లేని పక్షంలో దగ్గరలో వాణ్ణి సమాధి చేయొచ్చు. ఆ సమాధి చేసినప్పుడు వాణ్ణి అందులో గుంట తీసి తవ్వి అందులో ఉప్పు వేసేస్తారు. ఉప్పు వేసేసి పైన దాన్ని సీల్ చేసేస్తారు. చేసేసి తర్వాత అక్కడ ఒక శివలింగం పట్టాలి. సదాశివ బ్రహ్మేంద్ర. ఆ తర్వాత వీలుంటే ప్రతి ఏడాది అక్కడ అందరూ గుమిగూడి భిక్షల వేదన చెయ్యొచ్చు. ఇంతే చెప్పారు ధర్మసింధు. ఏమిటి ఆప్తకామ ఆత్మకామం, వాడికేమీ అక్కర్లేదు జ్ఞానికి, నువ్వేమన్నా చేసుకో. తీసుకెళ్లి అడవిలో పారేసిన వాడికి ఏమంటారు, కుక్కలు నక్కలు తినేసిన వాడి శరీరాన్ని. జైనులు సన్యాసి శరీరం కాదు, మాల్వాడ శరీరం కూడా ఆ కలేబారని అక్కడెక్కడో కొండ మీద పెద్ద బావి తవ్వుతారు. ఆ బావి మీద జల్లెడు ఉంటుంది. ఆ జల్లెడి మీద పెట్టేస్తారు శవాన్ని తీసుకెళ్లి దూరం. ఆ గద్దెలు అవి తినేస్తాయి, ఆ ఎముకలు లోపల. అప్పుడు ఆ గృహస్థులు వాళ్ళు ఎక్కువగా వాళ్ళ ప్రభావం ఉండేది. వీళ్ళు సన్యాసులు అంత వీళ్ళకి చిన్న చిన్న వాళ్ళు కదా, కుర్రవాళ్ళు. ఒకటి 16 ఏళ్ళు, ఒకటి 20 ఏళ్ళు, ఒకటి 22, ఇలాగ వీళ్ళందరూ 16 మంది. అందుకని వాళ్ళు ఎక్కడైతే అందరినీ దహనం చేస్తారో అందుకని ఇప్పుడు అక్కడ చిన్నది ఒకటి కట్టారు. ఆయన దహనం చేశారని ఆ తర్వాత వాళ్ళని దహనం చేశారు, ఆ తర్వాత వాళ్ళని దహనం చేశారని ఇప్పుడు వాళ్ళని కూడా దహనం చేశారు. ఆప్తకామ ఆత్మకామో నతస్య ప్రాణ ఉద్గ్రామంతి బ్రహ్మైవ సన్ బ్రహ్మాప్యేతి. మరి మీ దాంట్లో ఏం చేస్తారు? అది ఎవరు పోయినా అక్కడ చేస్తారు అసలు.
అక్కడ షోడశి శరీరాన్ని కాల్చేస్తారు. ఇప్పుడు మా ధ్యానాన్ని ఏం చేశారు? అదే గంగలో పడేశారు. అదే ఎక్కడైతే నది ఉందో నదిలో వేసేటువంటి విధానం. అది సరే. ఇప్పుడు ఏ మిషన్కి సంబంధం లేనటువంటి వాళ్ళు ఇండివిజువల్స్ వాళ్ళు ఇలాగా చేస్తూ ఉంటారు. అది కూడా విధానం ఉంది. వాడికి సమాధి పెట్టి అందులో పెట్టేసేసి ఉప్పేసేసి పైనుంచి దాన్ని మూసేసేసి పైన ఒక శివలింగం పెట్టచ్చు, ఆరాధన చేయొచ్చు. ఆచార్యవారం ఏమి అది ధర్మశిల్పుడు దీనికి అంటే అలా కాదు. ధర్మంలో ఎలా చెప్పారో అది మరి వ్యవహారంలో అలాగే ఆచరించారు కదా. అందుకని ఆయన గురించి ఎక్కడ దీని గురించి ఎక్కడ ఆయన చెప్పినట్టు లేదు. అది కాకుండా వాళ్ళు కూడా అక్కడ మన ఈ 4 ఉన్నాయి ఇట్లా ఆ పీఠాధీశంలో కూడా నదిలోనే పడేస్తారు. నది సముద్రంలో పడేరు, మరి నదిలోనే పడేస్తారు. ఎక్కడ వెళ్ళలేదమ్మా. సరస్సులో వేయచ్చు, నూతులో వేయచ్చా, గొయ్యిలో వేయచ్చా, చెట్టు మీద పెట్టచ్చా? మఠాన్నాయమే నేను చూడలేదు. ఇది అచ్చా. తర్వాత ఆచార సంహిత అని ఉంటుంది. ఆచార సంహిత అదేమన్నా అదే ఆమ్నాయం మఠామ్నాయం అన్నా ఆచార సంహిత అంటే వాళ్ళు ఏ విధంగా వాళ్ళు అది ఆచరించాలో దాని గురించి చూస్తుంది. ఆచరణ ఎలాగ చెయ్యాలి అని ఎవరు రాశారంటారు? అది ఎవరు రాశారంటే మా స్వామి ఒకటి రాశాడు మా ఆశ్రమం గురించి. ఇందులో ఆచార సంహిత మనది విడిగా రాశాడు ఆచార సంహిత అని. మనుస్మృతిలో కూడా రాసి ఉండొచ్చు. అందులో కూడా ఏంటంటే ఏవి చేయాలి అన్నది రాసి ఉండొచ్చు. సరే, తస్మిన్ అర్థేషు శ్లోకో మంత్రో భవతి తదేవ ఏతి తదేవ గచ్చతి. సక్త ఆసక్త, సక్త అంటే ఆసక్తి, ఆ ఆసక్తి ద్వారా తత్ర ఉద్భూతాభిలాష సన్, అక్కడే వాడు కోరిక ఉంటుంది కనుక అక్కడికి పోతాడు. కథమేతి సకర్మణ యత్కర్మ, ఏదైతే కర్మ చేస్తాడో ఫలాసక్త, ఫలము ఆ ఫలితం మీద కూడా వాడికి ఆసక్తి అనేదాగా ఉంది కనుక సన్ అకరోతేన కర్మణ సహైవ తదేతి, అవి చేశాడు కదా అక్కడ పోతాడు. కింత లింగం మనః, లింగ శరీరం అంటే మనస్సు, మన ప్రధానత్వ, లింగ శరీరంలో ప్రధానమైన మనస్సు, మనోలింగం ఇత్యుచ్యతే. అథవా లింగతే అవగమ్యతే అవగచ్చతి అని తన లింగం, దేని ద్వారా తెలుసుకుంటామో అది లింగం. హేతు తన్మనో యత్ర యస్మిన్ నిశక్తం నిశ్చయేన సక్తం, అది ఆ మనసు అక్కడే ఉంటుంది. ఆ మనసు అక్కడే ఉన్నప్పుడు మళ్ళీ అక్కడికే వస్తాడు. సక్తం ఉద్భూత అభిలాషం అస్య సంసారిణ. అందుకనే మా పెద్ద స్వామి చెప్పేవారు, ఈ ధనవంతులు తర్వాత కొంతమంది వీళ్ళందరూ ఆ పోయేటప్పుడు అనుకుంటారట, ఇంత డబ్బు సంపాదించాను, ఇంత ఇల్లు కట్టాను, ఇంత వీళ్ళందరూ ఉన్నారు, ఇక్కడే మళ్ళీ వస్తే బాగుండును అంటే పరమాత్మ కూడా
అంటాట. తథాస్తు, అలాగే అవుతుంది. కానీ నువ్వు మరి మనిషి అయి వస్తావో, గేదె వస్తావో, ఆవై వస్తావో, నల్లయి వస్తావో, పల్లెయి వస్తావో, ఇది మాత్రం అది నిశ్చయం. అక్కడే వస్తావు, అక్కడే తిరుగుతూ ఉంటావు. కుక్క వచ్చావనుకో, నేను ఇంటి వాడిని లోపలికి వస్తే ఆ కుర్రాడే కర్ర పెట్టి కొడతాడు. చీ వాడికి ఏం తెలుసు, మా తండ్రి ఈ రూపంలో వచ్చాడని. కానీ మా వాడి అందుకని క్రితమంతలో చెప్పారే, శరీరం చక్కగా ఉన్నప్పుడే మనం పురుషార్థాన్ని సాధించేసుకోవాలి. ఒకసారి ఆ జీవన్ముక్త అవస్థలో ఉంటే ఇంకా అది మనం ఏమిటి ఆ వేగాన్ని పుంజుకున్నాను అనమాట. అదే మన ముందు తీసుకెళ్తూ ఉంటాం. ఆ వేగంతోనే ముందుకు పోతూ ఉంటాం. ఒకసారి ఆ స్టేజ్ పొందడమే కాదు, స్టేజ్ పొందిన అమనీభావం. తదభిలాషో హి తత్కర్మ కృతవాన్ తస్మాత్ తన్మయో అభిషక్తవశాదేవ సితేన కర్మణ తత్ఫల ప్రాప్తి. మనసు అక్కడే ఉండడం మూలాన దాన్ని తేన ఏతత్ సిద్ధం భవతి. కామో మూలం సంసారస్య, సంసారానికి మూలం ఏమిటి? కామే. అతః ఉచ్ఛిన్న కామస్య విద్యమానానేపి కర్మాణి. ఎవరికైతే కోరికలు లేవో వాడు కర్మలు చేస్తున్నప్పటికీను బ్రహ్మవిదో వంధ్య ప్రసవాన్ని భవంతి. వంధ్య దానికి ప్రసవం ఎక్కడ ఉంటుంది? ఉండదు. అదేవిధంగా వీడి కర్మలు కూడా ఫలీభూతాలు కావు. పర్యాప్త కామస్య కృతాత్మనస్తు ఇహైవ సర్వే ప్రవిలీయంతే కామః. పర్యాప్త కామస్య అంటే ఇంక వాడికి కోరికలు లేవు, చాలు. కృతాత్మన ఏది కృతం తత్కృతం, ఏదైతే చేయాలో చేసేశాడు, కృతకృత్యుడు ఉంటాడు, అది కృతాత్మన. ఇహైవ సర్వే ప్రవిలీయంతి కామ. వాడికి కోరికలన్నీ కూడా ఇక్కడే లీనమైపోతాయి. ప్రాప్య అంతం కర్మణ ప్రాప్య భుక్త్వా. అంతం అవసానం, ఈ ప్రార్థన ఇలాంటివి వాడు అనుభవించి యావత్ కర్మణ ఫల పరిసమాప్తిం కృత్వా. కస్య కర్మణో అంతం ప్రాప్య, ఏ కర్మం యస్యత్కించిత్ కర్మం ఇహ అస్మిన్ లోకే కరోతి నిర్వర్తేతి. ఏదైతే కర్మలు చేస్తాడో ఆయన దశ కర్మణ ఫలం భుక్త్వా దాన్ని అంతం ప్రాప్య తస్మాల్లోకాన్ పునరేతి. వాడు ఎవడైతే కర్మలు చేస్తాడో వాడు ఆ కర్మలకు అనుసారం ఆయా లోకాలకు వెళ్ళి మళ్ళీ ఇక్కడికి వస్తూ ఉంటాడు. ఆగచ్చతి అస్మై లోకాయ కర్మణే అయం ఈ లోక కర్మ ప్రధాన. ఈ లోకమే కర్మ ప్రధానము. తేన ఆహ కర్మణ ఇది పునః కర్మకరణాయ. మళ్ళీ కర్మ చేస్తాం. ఎందుకు తింటామంటే పని చేయాలి. ఎందుకు పని చేస్తామంటే తినాలి. అవి రెండు ఒకదాని తర్వాత కర్మ కృత్వా ఫలాసంగవశాత్ పునరవం లోకం యాతి. మళ్ళీ ఆ లోకాలు పోతే మళ్ళీ ఇక్కడ ఇది నువ్వు ఏవన్ను కామయమాన సంసరతి. అందుకని నిశ్చయముగా కలు, నువ్వు అంటే కలు నిశ్చయముగా, ఇటిను కామయమాన సంసరతి. ఎవరికైతే కోరికలు ఉన్నాయో వాడు సంసారంలోనే తిరుగుతూ ఉంటాడు. యస్మాత్ కామయమాన ఏవం సంసరతి అర్థాత్ తస్మాత్ అకామయమానో న కశ్చిత్ సంసరతి. ఎవరికైతే కోరికలు లేవో వాడి సంసారంలో తిరగడు. ఫలాసక్తస్య గతిరుక్త. ఎవరికైతే ఆ ఫలితం మీద ఆసక్తి ఉందో వాడే పోతూ ఉంటాడు. అకామసి క్రియానుపత్తే అకామయమానో ముచ్యతే. ఎవరికైతే కోరికలు లేవో వాడు ముక్తుడవుతాడు. కథం పునరకామయమానో భవతి. మరి కోరిక లేని వాడు ఎలాగవుతాడు అంటే యో అకామో భవతి అసౌ అకామయమాన. ఏవి కోరిక లేదా? కథం అకామయ, కథం అకామయ అకామతే.
ఇది ఉచ్యతే. అకామత ఇది ఉచ్యతే. కోరికలు లేకుండా ఉండే స్థితి ఎలాగంటే యో నిష్కామ యస్మా నిర్గత కామ సోయం నిష్కామ అత కామ నిర్గచ్చంతి. వాడి నుంచి ఆ కోరికలు వదిలిపెట్టేస్తాయి. యహ ఆప్త కామ భవతి ఆప్త కామ ఏన స ఆప్త కామ. నువ్వు అడిగావే అవన్నీ. కథం ఆప్యతే కామా ఆత్మకామా. ఆత్మే వాడికి కావాలి, ఇంకేమవుతుంది. అందుకని ఆత్మకామత్వేన యస్య ఆత్మ ఏవ న అన్య కామేతవ్యో వస్త్వంతరం భూత పదార్థో భవతి. వాడికి ఆత్మ తప్ప ఇంకేం కదా. ఆత్మ ఏవ అనంతరం అబాహ్య కృష్ణ ప్రజ్ఞానగణ. బయట లోపల అంతా ఇదే ఉంది. ఏకరహ న ఊర్ధ్వం న తిర్యం న అధ. పైన కింద అంతాను. ఆత్మను అన్యత్ కామేతవ్యం వస్త్వంతరం నాస్తి. ఇంకోటి ఏమి లేదు. యస్య సర్వాత్మ ఏవ భూతత్వేన కం పశ్యేత్. అంతా ఆత్మస్వరూపమే. ఎవరికైతే వాడు దేని ద్వారా దేన్ని చూస్తాడు. శృణుయాత్ మన్వీత విజానీయాత్. ఏం వింటాడో ఏం మననం చేస్తాడో విజానీయాత్. వా ఏవం విజ్ఞానం కం కామయేతే. ఇటువంటి జ్ఞానం ఉన్నప్పుడు దేన్ని వాడు కోరుకుంటాడో. న్యాయమానో హి అన్యత్వేన పదార్థ కామేతవ్యో భవతి. ముందు తెలుసుకుంటాడో తనకన్నా భిన్నమైనది ఏదైతే ఉందని తెలుసుకుంటాడో దాన్ని కోరుకుంటాడు. నచ అసౌ అన్యో బ్రహ్మవిద ఆప్త కామస్య అస్తి. ఆ బ్రహ్మవేత్తకి ఏమీ లేదు బ్రహ్మ ఉండదు. ఏవ ఆత్మకామతయా ఆప్తకామ. ఏదైతే ఆత్మకామమో అదే ఆప్తకామం. స నిష్కామ అదే నిష్కామం, అదే అకామం. అకామయమానస్య ఇది ముచ్యతే. ఏ కోరిక లేనప్పుడు ముక్తురావు. నహి యస్య ఆత్మ ఏవ సర్వం భవతి తస్య అనాత్మకామితవ్యో అస్తి. అంతా ఆత్మస్వరూపమే అయినప్పుడు అనాత్మ వస్తువుని వాడు ఎందుకు కోరుకుంటాడు. అనాత్మాచ అన్య కామయితవ్య సర్వం ఆత్మైవా భూత్. అనాత్మ ఆ విషయం వేరు, అది కోరుకోవలసింది. కానీ సర్వం ఆత్మైవా భూత్ ఇది విప్రతిషద్ధం. అంతా ఆత్మే అయ్యింది, అనాత్మ వస్తువుని దాన్ని కోరుకుంటాను ఎలా చెప్తావు. అంతా ఆత్మ అయినప్పుడు ఇంకోటి ఏమీ లేదు. అందుకని సర్వాత్మదర్శిన కామైతవ్యాభావాత్ కర్మానుపత్తి. వాడు అన్నిటినీ ఆత్మరూపంగా చూసేవాడికి ఏవి కోరికలు లేవు కనుక కర్మ అనుపత్తి. కర్మ కూడా వాడి ద్వారా అవ్వదు. కర్మ అయినా అది కర్మాభాసం. వాడు లోక సంగ్రహార్థం ఏమన్నా కర్మ చేసినా అది కర్మాభాసం. ఏది ప్రత్యవాయ పరిహారార్థం కర్మ కల్పయంతి బ్రహ్మవిదోపి తేషాం నా ఆత్మయో సర్వం భవతి. చూడండి, ఎవరైతే ప్రత్యవాయ పరిహారార్థం కర్మ కల్పయంతి అంటే ఏదో తప్పని దానికి ప్రాశ్చిత్తం గురించి కర్మ చెయ్యాలి అని ఎవరైతే అంటే, లేకపోతే ఈ మీమాంసకులు నీకు జ్ఞానం కలిగిన కర్మ చెయ్యాలి అంట. కర్మ కల్పయంతి బ్రహ్మవిదోపి. బ్రహ్మవేత్త కూడా కర్మ చేయాలనుకుంటాడు. తేషాం నా ఆత్మైవ సర్వం భవతి. వాడికి ఇంకా పూర్తిగా ఆత్మభావం రాలేదు. ప్రత్యవాయస జిహాసితవ్యస్య ఆత్మనో అన్యస అభిప్రేతత్వాది. ప్రత్యవాయం ఏదో ఉంది, దీన్ని పోగొట్టుకోవాలి అని అంటే ప్రత్యవాయం అంటే పాపదోషం. ఆత్మ కన్నా వేరుగా ఉందని చూస్తున్నాడు కదా. అందుకని ఏన శాసనాయాదతితో నిత్యం ప్రత్యవాయ అసంబద్ధో విదిత. ఎవడైతే ఆత్మకల్పలు లేవో, ఈ ప్రత్యవాయంతో ఏమి సంబంధం లేదని చెప్పుకున్నాడో ఆత్మ, తం వయం బ్రహ్మవిదం భూమ. వాణి మేము బ్రహ్మవేత్త అంటాం. నిత్యమేవ
నిత్యమేవ అసనాయాదతీతం ఆత్మానం పశ్యతి. ఆ ఆకదర్పు లేని ఆత్మనే అనుభవిస్తూ ఉన్నాడు. తస్మాత్యాం జిహాసితవ్యం అన్యం ఉపాధేయం వా యోన పశ్యతి. వదిలిపెట్టేయడానికి కానీ తీసుకోవడానికి కానీ ఏమీ లేదు. తస్య కర్మ న శక్యతే, వాటి ద్వారా కర్మ అవ్వదు. కర్మ అయినా ఆ కర్మ సంబంధం ఉండదు. ఎస్తు అభ్రమవేత్తస్య భవతి ఏవ ప్రత్యవాయ పరిహారార్థం కర్మ. ఎవరైతే బ్రహ్మవేత్త కాడో వాడు ఏంటి ఆ పాపాన్ని పోగొట్టుకోవడానికి ఏవో ప్రాశ్చిత్తాలు చేస్తూ ఉంటాడు. ఇదే కదా అయింది మన మొట్టమొదటిది యాజ్ఞవల్కుడు గురువు పేరేమిటి? వైశంపాయన. వైశంపాయన ద్వారా ఏదో కర్మ అయింది. దానికి ప్రాశ్చిత్యం చేయడానికి ఉన్న విద్యార్థులందరినీ కూడా జపం చేయమన్నాడు. ఈ అందరిలో ఈ యాజ్ఞవల్కుడు వయసులో చాలా పెద్దవాడు, వాళ్ళందరూ చిన్న చిన్న వాళ్ళు. అప్పుడు ఆయన అంటాడు, ఏమిటి ఈ తిత్తి పక్షుల్లా ఉన్నటువంటి చిన్న చిన్న వాళ్ళతో కూర్చున్నాను చేయమంటావా? నేను చేరిపో అంటాడు. అంటే నా విద్య నాకు ఇచ్చే. అప్పుడు ఆయన అది బయటకు వదిలిపెట్టేస్తే అదంతా ముత్యాల కింద రాలిపోతుంది. అప్పుడు మిగిలిన విద్యార్థుల్ని తిత్తిరి పక్షులయ్యి మనిషి మరి డోకిని తీసుకోడు కదా, అందుకని తిత్తిపక్షులే తినేయమంటాడు. ఆ విద్య అంతా మీకు అదే తైత్తిరి ఒకటి. అప్పుడు ఈయన వెళ్ళి సూర్యుడిని ఉపాసన చేసి సూర్యుడు రథంలో పోతే అంతా చదివచ్చాడు. నన్ను నేను చేయనంటాడు. అప్పుడే కదా మన ఆయన గురువు గారు వైశంపాయన కోపం వచ్చి నా విద్య నాకు ఇచ్చాడు. లేదు, మేము వేరేగా విన్నాం స్వామి. దీనికి అన్యముగా విన్నాం. అంటే ఆయన యాజ్ఞవల్కుడు ఏమంటాడంటే, నేను ఒక్కడనే చాలు చేయటానికి, వీళ్ళందరి వాళ్ళు కాదు, నేను చేస్తా అని చెప్పి నేను ఒక్కడనే చేస్తాను మీకు పాపం తొలగటానికి అని అంటాడు. నీకెంత పొగర అహంకారం అని ఆయన అంటాడు. అప్పుడు ఏదైనా బట్టి ఆయన విద్య ఆయనకి ఇచ్చేసాడు కదా. స్టోరీ మేము విన్నది ఇలాగా మొదటి నుంచి. అది తైత్తిరీయ కృష్ణయజుర్వేదీయం, ఇది శుక్లయజుర్వేదం. అందుకనే ఇప్పుడు ఆ మంత్రాలు అక్కడ వాళ్ళు చదువుతారే, దానికి మన స్వరాలకి తేడా ఉంటుంది. వాళ్ళ స్వరం చేతితో చూపిస్తారు. శుక్లయజుర్వేదం వాళ్ళు, ఈ కృష్ణయజుర్వేదం వాళ్ళు వాయిస్ లో చూపిస్తారు. చేతితో చూపిస్తే తప్పు కదా. శుక్లయజుర్వేదంలో వాళ్ళకి అలా ఉంది, వాళ్ళ పరంపర. అందుకనే మా వాళ్ళు చెప్పే స్వరానికి మనం చెప్పే స్వరానికి మనం ఇక్కడ దానికి అలవాటు పడ్డాం. అందుకు వాళ్ళు చెప్పింది వింటుంటే కొంచెం ఎబ్బెట్టుగా ఉంటుంది, వాళ్ళు ఇక్కడ వింటే వాళ్ళకి ఎబ్బెట్టుగా ఉంటుంది. యజ్ఞేన యజ్ఞమయజంత దేవాః అలా చెప్తారు. తస్యేవం అకామయమానస్య కర్మాభావే గమన కరణ అభావాత్ ప్రాణవాగాదేవున ఉత్క్రామంతి. ఎవరికైతే కోరికలు లేవో వాడి సూక్ష్మ శరీరంలో ఉన్నటువంటి ఇంద్రియాలు, ఆ అపంచీకృత పంచమహాభూతాలు ఎక్కడికి పోవు. న ఊర్ధ్వం క్రామంతి దేహాలు, ఈ దేహం నుంచి కూడా బయటికి పడవు. సత్య విద్వాన్ ఆప్తకామ ఆప్తకామతయా ఇహైవ బ్రహ్మభూత. వాడికి ఏ కోరికలు లేవు కనుక వాడు ఇక్కడే బ్రహ్మీభూతుడు. సర్వాత్మహి బ్రహ్మణో దృష్టాంతత్వేన ప్రదర్శితం ఏతద్ రూపం. ఇది సర్వాత్మ రూపంగా ఆ బ్రహ్మనే దృష్టాంత రూపంగా చెప్పారు. ఏతద్ రూపం తద్వా అస్య ఏతద్ ఆప్తకామం ఆత్మకామం ఆత్మకామం అకామం రూపం ఇది. ఇదే ఆ బ్రహ్మస్వరూపమే ఇది, ఈ పేరు.
తస్య ద్రాష్టాంతిక భూతో అయం అర్థ. బ్రహ్మీభూతుడైనప్పుడు దృష్టాంతం. ఇవి ద్రాష్టాంతాలు. ఏమిటి? ఆత్మకామ, ఆప్తకామ, అకామ. తస్య ద్రాష్టాంతిక భూతో అయం అర్థ ఉపసంహరితే. బ్రహ్మీభూతుడయ్యాడని చెప్పాడు కదా, అత అకామే మానః. కథమేవం భూతో ముచ్యతే. ఇలాంటి వాడు ఏ విధంగా వాడు ముక్తుడవుతాడో, యోహి సుప్తావస్థం ఇవ నిర్విశేషం అద్వైతం అలుప్త చిద్రూప జ్యోతి స్వభావం ఆత్మానం పశ్యతి. ఎవడైతే విశేషములు లేనటువంటి అద్వైతము అయినటువంటి లోపము లేనటువంటి, ఎక్కడా లేకుండా అన్ని చోట్ల ఉన్నటువంటి ఆ చైతన్య జ్యోతి స్వభావం గల ఆత్మస్వరూపాన్ని స్వరూపమై ఎలా ఉంటాడు అంటాడు. స్వభావం ఆత్మానం పశే తస్య ఏవ అకామయ మానస కర్మ భావో. యోగి ఏ విధంగా అయితే నిద్రలో ఆనందాన్ని అనుభవిస్తూ ఉంటాడో అలాగే వీడు జాగరూకుడై ఆనందాన్ని అనుభవిస్తూ ఉంటాడు. తస్య ఏవ కామయ మానస కర్మ భావో. అటువంటి కోరిక లేని వాడి కర్మ కూడా లేదు. గమన కరణ భావాత్ ప్రాణభాగాదేవ న ఉత్క్రామంతి. ఎక్కడికి వెళ్ళక్కర్లేదు. అందుకనే వాడి ప్రాణాలు ఆ శరీరం నుంచి కూడా బయట పోవు. సూక్ష్మ భూతాలు, సూక్ష్మభూతాల్లో పోతాయి. స్థూల భూతాలు, పంచభూతాలని కాల్చేస్తారు, లేకపోతే నదిలో పడేస్తారు. అజ్ఞానం ఉపాధి నష్టమైపోతుంది. ఈ చైతన్యం ఏదైతే ఉందో ఘటాకాశం మహాకాశంలో ఒకటైనట్టు. కారణం లేదు వెళ్ళడానికి. కింటు విద్వాంస ఇహైవ బ్రహ్మ యద్యపి దేహవానివ నక్షతే స బ్రహ్మైవ సన్ బ్రహ్మాప్యేతి. వాడు మొదట్లో కూడా బ్రహ్మస్వరూపమే, కానీ శరీరం ఉన్నవాడిలా కనిపిస్తున్నాడు. ఇప్పుడు బ్రహ్మైవ సన్, బ్రహ్మమై ఉండే బ్రహ్మమును పొందాడు. యస్మా నహి తస్య అబ్రహ్మత్వం పరిచ్ఛేద హేతవ కామా సంతి. వాడిని పరిచ్ఛిన్న చేయడానికి ఏమి కోరికలు లేవు. తస్మాదిహేవ బ్రహ్మైవ సన్ బ్రహ్మాప్యేతి. నా శరీరపాతోత్తర కాలం. వాడు దేహాన్ని వదిలిపెట్టేసిన తర్వాత బ్రహ్మ అయ్యాడని కాదు. వాడి కోరికలు లేవు కనుక జీవన్ ఉంటావా, జీవించగానే వాడు బ్రహ్మ. నహి విదుషో మృతస్య భావాంతరాపత్తి. చచ్చిన వాడు ఇంకో శరీరాన్ని పొందడానికి కాదు. ఎవడు జ్ఞాని. భావాంతరాపత్తి జీవితో అన్యూ భావో. లేకపోతే జీవించి ఉండగా ఇంకొక భావాన్ని పొందడానికి కాదు. దేహాంతర్గతి సంధానాభావ మాత్రేణేవతో బ్రహ్మాప్యేతి. ఇంకొక దేహాన్ని పొందవలసిన కారణం ఏదీ లేదు కనుక వాడు బ్రహ్మాన్ని పొందుతాడు. భావాంతరాపత్తో హి మోక్షస్య సర్వోపనిషద్ వివక్షితో అర్థ ఆత్మైకత్వాఖ్యో స బాధితే. ఇంకొక శరీరాన్ని పొందాడని కానీ లేకపోతే ఇంకోటి ఏదైనా పొందాడు అని చెప్పినట్లయితే ఈ ఆత్మ ఏకత్వము ఆ బ్రహ్మముతో అని చెప్పిన ఉపనిషత్తుల శాస్త్రాలన్నీ కూడా విరోధం అవుతాయి, బాధితాలు అవుతాయి. కర్మహేతుక మోక్ష ప్రాప్నోతి నా జ్ఞాన నిమిత్త అయితే. ఇక్కడ ఎవడో వచ్చి కూర్చున్నాడు, తలమాసిన వాడంటాడు కర్మహేతుక మోక్ష ప్రాప్నోతి నా జ్ఞాన నిమిత్త. కర్మలు చేస్తూనే ఉండాలి, జ్ఞానం ద్వారా మోక్షము లేదు. సత్య అనిష్టో అనిత్యత్వంచ మోక్షస్య ప్రాప్నోతి. జ్ఞానం ఉన్నవాడు అనిత్యమైనటువంటి అనిష్టమైనటువంటి మోక్షాన్ని పొందుతాడు. నహి క్రియా నివృత్తో అర్థో నిత్యో దుష్ట. ఏమిటి ఇక్కడ బ్రహ్మవేత్త మరణించిన తర్వాత దేహం పొందడు అంటున్నారు కదా. అంటే ఇప్పుడు అద్వైత సిద్ధాంతంలో మోక్షం అంటే ఏమిటి? ఇప్పుడు ఇక్కడ మోక్షానికి సిద్ధాంతాలన్నీ కూడా వస్తాయి కదా దీంట్లో రాబోతున్నాయి. శరీరం బ్రహ్మసూత్రాలు మనం చదివాము.
బ్రహ్మవేత్త అయినా కూడా, అంటే బ్రహ్మం తెలిసినా కూడా మళ్ళీ జన్మ ఉండవచ్చు అనేది పడింది కదా. సగుణ బ్రహ్మోపాసకుడు వాడు, సగుణ బ్రహ్మోపాసకుడు బ్రహ్మలోకానికి వెళ్ళిన తర్వాత వాడికి ఏదైనా కోరికలు ఉంటే ఆ ప్రకారంగా వాడు, అది ఆ ఆఖరిలో 4వ అధ్యాయంలో 3వ పాదం 4వ పాదంలో ఇవన్నీ చెప్పారు. 2, 3, 4లో సగుణ బ్రహ్మోపాసకుడు వాడిని కూడా బ్రహ్మవేత్త అంటున్నాడు. అక్కడ వాడు ఏవేవైతే కావాలో అవన్నీ పొందుతాడు. వీడు నిర్గుణోపాసకుడు, వీడు అక్కడికి పోయేది లేదు, వచ్చేది లేదు. నిర్గుణోపాసకుడు అయినప్పుడు వశిష్ఠుడు ఇటువంటి వారు అందరూ కూడా నారాయణ సంకల్పం ఉన్నంత వరకు వారు వారు ఇంకొక శరీరం ఎత్తి వాళ్ళ బ్రహ్మ స్థితి మటుకు ఉంటుంది, కానీ పని చేస్తూ ఉంటారు ఈ లోకంలో ఉంది కదా. వాళ్ళని అక్కడ ఆధికారిక పురుషులు ఉంటాడు. ఆధికారిక పురుషులు అంటే ఆ పరమాత్మ వాళ్ళకి పూర్తిగా మోక్షం ఇవ్వకుండా జ్ఞానం పూర్తిగా ఉన్నప్పటికీ వాడిని ఏదో ఒక అధికారం ఇస్తూ ఉంటాడు. అందుకని ఇక్కడ బ్రహ్మసూత్రాల్లో చెప్తాడు, వాడేంటి, ఆ సనత్ కుమారుడు శివుడికి వరం ఇచ్చాడు, నీ కొడుకు వాడు స్కందుడయ్యాడు. అదే విధంగా ఆ ఋషి పేరేదో ఉంది, ఆయన వ్యాసుడయ్యాడు. వాళ్ళందరూ అధికారిక పురుషులు. వీళ్ళందరూ నిర్గుణోపాసన చేసిన వాళ్ళే కదా, సగుణ వాళ్ళ అధికారిక. మరి ఇప్పుడు ఆయన ముందు మన నాటకాలు ఏం సాగుతాయి? అందుకని వాళ్ళని కారణ జన్మలో అన్నారు, ఈశ్వర కోటి అన్నారు. వాళ్ళు అది కాకుండా వాళ్ళు పూర్తిగా మోక్షావస్థలో ఉన్నప్పటికీ ఏదో శరీరం ద్వారా మళ్ళీ ఆయన పంపించవచ్చు. అది అందుకని మోక్షం అంటే ఏమిటి డెఫినేషన్ క్లియర్ గా ఉండాలి. మోక్షం నీడ్ నాట్ బి దట్ దే విల్ బి నో మోర్ బాడీ. కారణ జన్ములకి వదిలిపెట్టే దే ఆర్ వాళ్ళు అవుట్ ఆఫ్ సర్కిల్. ఇప్పుడు ఇక్కడ మామూలుగా ప్రతి వాడికి సాధారణ జీవుడికి నిర్గుణోపాసకుడికి మోక్షం అంటే ఆ బ్రహ్మతో ఏకమైపోయి. బ్రహ్మ కోటి ఏమిటి? ఇక్కడ జీవన్ముక్తుడు ఉంటారు, లేకపోతే విజయం. ఈశ్వర కోటి అన్నప్పుడు అది ఆయన చేతుల్లో ఉంది. వాళ్ళ అధికారిక పురుషుడు. ఆ అధికారం ప్రతి వాడికి రాదు, ఏదో సెలెక్టెడ్ పీపుల్ కి వాడిని ఇలా చేస్తూ ఉంటారు. కానీ వాడు అని ఇంకొక భిన్నమునే చూపించడం ఏమిటి? ఒకటే. ఇప్పుడు ఇదంతా ఎంత మాయ అయినా ప్రపంచం అన్నది వ్యవహారిక దశలో ఉంది కదా. మరి ఆయన ఏదో విధంగా ఆయన నడిపించుకోవాలి కదా. అది ప్రాపంచికంగా, ప్రాపంచికంగా ఆ దృష్టితో ఆయన మరి ఏదో చేస్తూ ఉంటాడు కలగాబలం. ఎందుకంటే అది అర్థం కాదు. ఒక్కసారి మనం ఒకటి అని ఆత్మని అన్నాక, ఆత్మ ఒక్కటే అన్నాక ఆత్మతో ఒకటే అయ్యాక ఇంకొకరు నియమించడం ఏమిటి? నువ్వు ఉండు అని. ఇప్పుడు నువ్వు వ్యవహారంలో ఉన్నావు, వ్యవహారం గురించి మాట్లాడుతున్నావు. పారమార్థికంలోకి వెళ్తే ఏమీ లేదు, ఆయన వెళ్తాడుగా. పారమార్థికంగా వెళ్తే ఒకటే ఆత్మ ఉన్నప్పుడు ఇంకెవడెవడిని అడుగుతున్నాడు? ఈ వ్యవహార దృష్టి నుంచి ఆ బ్రహ్మలోకం ఉంది కనుక, తర్వాత అధికారిక పురుషులు ఉన్నారు కనుక వాళ్ళని మళ్ళీ అప్పుడప్పుడు పంపిస్తూ ఉంటాడు అన్నది ఈ ఇదిలో చూపించాడు. మరి లేకపోతే ఆ శివుడే మళ్ళీ శంకరాచార్యగా రాసిన పని ఉంది. శివుడు అది ఏకాదశుద్ధుల్లో ఒక రుద్ర స్వరూపం, ఒక రుద్ర. ఇవంతా ఏంటంటే ఈ వ్యావహారిక దశలో నియమనం చేయడానికి ఆయన మళ్ళీ ఏదో చేస్తూ ఉంటాడు. ఈ వ్యవహారం నుంచి మనం బయటపడాలి, మనకు కావాల్సింది. అంటే నా ప్రశ్న మోక్షానికి ఎలా మనం డెఫినేషన్ ఏమిటనేది నా ప్రశ్న. అంతే స్వామి. ఆంజనేయ కోరిక లేకుండా మిగిలిన వాళ్ళన్నీ వదిలిపెట్టాయి. మన మనసులో ఏమీ కోరికలు లేకుండా మనం ఎల్లప్పుడూ ఆత్మనిస్తూ ఉన్నప్పుడు అకామ, ఆప్తకామ, ఆత్మకామ ఇవి ఉంటే ఇది మోక్షానికి డెఫినేషన్ అనుకోవచ్చు.
ఎన్ని జన్మలన్నీ ఎత్తొచ్చు. హీ కెన్ టేక్ ఎ బాడీ బట్ హీఈస్ నో మోర్ బౌండెడ్ బై ఇట్ అంతే. మనకి బాడీ ఉండదు మళ్ళీ, నాట్ యాజ్ అ జీవభావం. ఆయన ఇష్టం అది ఏమన్నా మన ఉన్నది ఒకటే కదా, ఒకటిలోనే ఇదంతా జరుగుతుంది. జీవుడిగా బాడీ వస్తుంది కానీ వాట్ ఈస్ దిస్? జీవుడిగా బాడీ వస్తుందని కాదు, నువ్వు బాడీ కావాలంటే బాడీ వస్తుంది. నీకేమీ అక్కర్లేదు, నేను మోక్షాన్ని పొందాను, మోక్షాన్ని పొందాను. కానీ అందులోనే ఇదంతా ఉంది కదా స్వామిజీ, అందులోనే ఇదంతా ఏదైతే ఉన్నదో అదంతా దాంట్లోనే ఉంది. వాట్ ఎవర్ ఇస్ దేర్ హోల్ వరల్డ్, ది డ్రామా దట్ ఈస్ హ్యాపెనింగ్, ఆల్ దట్ కాదు. నీకు నీలో ఉన్న అజ్ఞానం ద్వారా ఇదంతా కనిపిస్తుంది. నీకు ఏ విధమైన కోరికలు లేనప్పుడు, నువ్వు ఆ ఆత్మని అనుభవిస్తున్నప్పుడు నీకు ఇది ఏమీ లేదు. నువ్వు ఏ దృష్టితో చూస్తున్నావు అది ఇక్కడ ముఖ్యం. అంటే బంధనాలు లేకుండా కానీ జ్ఞానికి కూడా ఈ ప్రపంచం ఉన్నట్టుగా కనిపిస్తుంది. జీవన్ముక్త అవస్థ, జీవన్ముక్త అవస్థ. అవిజయముక్త అవస్థ పోతే ఏమీ లేదు. ఆ జీవన్ముక్త అవస్థలో ఉంది. ప్రపంచం ప్రపంచంగా కాదు, ప్రపంచం ఆత్మగా ఉంది. ప్రపంచం ప్రపంచంగా కాకుండా ఆత్మగా ఉంది ఆయనకు కూడా. ప్రపంచమే లేదు. ఏదైతే చేస్తున్నా వాడు నిష్కామంతో కర్తృత్వం భోక్తృత్వం లేకుండా చేస్తున్నాడు కనుక వాడి దృష్టిలో లేదు. నువ్వు అటువంటి వాళ్ళతో ఉంటే వాళ్ళ వ్యవహారాన్ని బట్టి నీకు తెలుస్తుంది. ఇప్పుడు మన స్వామిజీ ఉన్నారు, ఆయన మరి అప్పుడు అనస్థిషియా కూడా తీసుకోకుండా మరి ఎముక కోసి ఇచ్చేశారు కదా. అదేవిధంగా మా స్వామిజీ 4 జనార్దన్ ఇవి రాశారే, ఇవి రాయించారే, ఒక ఖాళీ కొట్టించేసుకున్నారు అనస్థిషియా లేకుండా పూర్తిగా. అప్పట్లో వాళ్ళు ఆ బ్రిటిషర్స్ వాడెవడో వచ్చి ఆ హాస్పిటల్ ఇన్ఛార్జ్ ఎవరు అనస్థిషియా తీసుకోకుండా కాలు తీయించేస్తున్నారు చెప్పి వచ్చి అప్పట్లో 100 రూపాయలు ఇచ్చాట స్వామిజీకి, పడు చంద్రబాబు. దగ్గర దగ్గర 60-70 ఏళ్ల క్రితం. అది మరి నువ్వు మరి అంత వాళ్ళు ఆ మనస్సుని చెప్పాట. ఒక 5 నిమిషాలు 10 నిమిషాల ముందు నాకు చెప్పండి చాలు. వాళ్ళు ఆ మనసుని ఎంత అభ్యాసం చేశారు అంటే ఎప్పుడు కావాలంటే ఎప్పుడు ఆ మనసుని ఆత్మలో లీనం చేసుకోగలరు. అటువంటి వాళ్ళకి మళ్ళీ శరీరమే లేనప్పుడు, శరీరం ద్వారా కదా ప్రపంచం, శరీరం మీద అభిమానం లేనప్పుడు శరీరాన్ని చూసినప్పుడు వాడికి ఇంకేముంటున్నట్టు. తరువాత ఒకసారి నువ్వు ఒక బకెట్ నీళ్ళు తీసుకెళ్లి ఆ చెరువులో పోసావనుకో, మళ్ళీ ఏది బయటకు వస్తుందని నీకెలా తెలుస్తుంది? అందుకని అది ఈ జీవన్ముక్తుడు అన్నటువంటి వాడు, దేహముక్తుడు ఆ కాలంతో ఆ చెరువుతో ఒకటి అయిపోయాడు కదా. అందుకని మనం ఏ విధమైన కోరికలు లేకుండా ఆ మనసుని పూర్తిగా ఆత్మలో లీనం చేయడానికి మన డ్యూటీ. అదే అయిపోయింది స్వామి, మనం నెక్స్ట్ ప్రొసీడ్ అవుతామని 5 నిమిషాల క్రితమే చెప్పాను నేనైతే. ఇప్పుడు అది కాదు, మనకు 30 పేజీలు వాటికి అయ్యాయా? ఏమో నాకు లెక్క 20 పేజీలు అయ్యాయి. అయ్యో మనం యస్మా నహి తస్య అబ్రహ్మత్వం పరిచ్ఛేద ఏతవ కామా సంతి తస్మాత్ ఇహైవ బ్రహ్మైవ సన్ బ్రహ్మాప్యేతి నా శరీర పాకోత్తర కాలం. శరీరం ఎప్పుడు పోయిన తర్వాత వాడు బ్రహ్మం అవుతాడని కాదు. శరీరం నహి విదిశో మృతస్య భావాంతరాపత్తి జీవితో అన్యో భావో. అంత అయిపోయిందా? కర్మహేతుకస్య మోక్ష ప్రాప్నోతి, కర్మహేతుకస్య మోక్ష ప్రాప్నోతి న జ్ఞాన నిమిత్త ఇది. ఇంకోడు ఆవిడో అడిగాడు, నహి క్రియా నివృత్తో అర్థో నిత్యో దృష్ట. క్రియ ద్వారా ఏదైతే చేస్తామో అది నిత్యంగా కనిపించట్లేదు. నిత్యస్య మోక్షం అభ్యుపగమ్యతే. నువ్వు మోక్షాన్ని నిత్యం అంటున్నావు. ఏసు నిత్యో మహిమాయతి మంత్రవర్ణ నచ
స్వాభావికా స్వభావాత్ అన్యన్ నిత్యం కల్పయితం శక్యం. ఏదైతే మన స్వభావం ఈ ఆకృతి ఉందో దీనికన్నా నిత్యమని నువ్వు ఎలా కల్పన చేస్తావు? చార్వాకుడు అనమాట. స్వాభావిక చేద్ అగ్ని వస్తువద్ ఆత్మన స్వభావ స న శక్యతే పురుష వ్యాపార అనుభావి. మరి స్వభావము అని కనుక చెప్పినట్లయితే అది పురుషుని వ్యాపారము ద్వారా అనుభవింపబడదు. పురుష వ్యాపార అనుభావి ఇది వక్తుం. ఆ పురుషుని వ్యాపారం ద్వారా అది మనం సాధన స్వభావం చెప్తున్నావు. అది నువ్వు మరి ఏ వ్యాపారం ద్వారా దాన్ని నువ్వు నహి అగ్నేరౌష్ణం ప్రకాశోవా అగ్ని వ్యాపార అనుభావి. అగ్ని దాని స్వభావం. అది మళ్ళీ కర్మ చేసి దాని వేడిని ఆ ప్రకాశాన్ని పుంజుకుంటుందని ఎలా చెప్తావు? అలాగే ఈ శరీరం యొక్క స్వభావం కర్మ చేయడం అది నిత్యమని నువ్వు ఎలాగ చెప్తావు? అందుకని అగ్ని వ్యాపారాన్ని భావే స్వాభావిక స్థితి విప్రశబ్దం. ఇవి రెండు ఒకటి కాదు. జలన వ్యాపార అనుభావిత్వం ఔష్ణ ప్రకాశ చేతన దాని అది కాల్చే దాని స్వభావమున అన్య ఉపలబ్ధి అవధాన అపగమ అభివ్యక్తి అపేక్ష. ఇప్పుడు అన్య ఉపలబ్ధి అన్నప్పుడు దేవతా దృష్టి కానీ ఇవి పొందడానికి వ్యవధాన అపగమ అభివ్యక్తి అపేక్షత్వ. ఆ అగ్ని ఇలాంటివి మళ్ళీ దేవతల స్వరూపం పొందాలి, లేకపోతే దేవతలుగా కనిపించాలంటే ఆ స్వరూపానికి ఈ స్వభావానికి వ్యవధానం ఉండకూడదు. ఏ విధమైనటువంటి ప్రతిబంధకం ఉండకూడదు. జలనాది పూర్వకం అగ్ని ఔష్ణ ప్రకాశ గుణాభ్యాం అభివ్యజ్యతే తన్న అగ్ని అపేక్షయా కీర్తని అన్య దృష్టి అగ్నేరౌష్ణ ప్రకాశౌ ధర్మో వ్యవహితౌ. ఇవి అగ్ని దృష్టి నుంచి కాదు, మిగిలిన వాళ్ళు చూస్తున్నారు. దీనికి వేడి ఉంది, ప్రకాశం ఉంది అనే ధర్మాలు ఉన్నాయి. వ్యవహితౌ కస్యచిత్ దృష్ట్యా తు అసంబధ్యమానౌ జ్వలనాపేక్షయా వ్యవధానాపగమే దృష్టేరవివేద్యతే. ఏదైనా వ్యవధానం ఉంటే వ్యవధానం కనుక పోయినప్పుడు చంద్రకాంతమణి లాంటి వ్యవధానం ఉన్నప్పుడు పోయినప్పుడు అది మళ్ళీ ఆ ధర్మం ఇంకోటి కనిపిస్తుంది. తదపేక్షయాచ భ్రాంతి ఉపజాయతే జ్వలన పూర్వకౌ ఏతో ఔష్ణ ప్రకాశో ధర్మో జాతౌ. ఇప్పుడు ప్రతిబంధకం ఉన్నప్పుడు భ్రాంతి ద్వారా ఈ అగ్ని యొక్క దహించే శక్తి పోయింది అని అనుకోవచ్చు. భ్రాంతి ద్వారా ప్రతిబంధకం ఉన్నప్పుడు యద్ ఔష్ణ ప్రకాశ యొక్క స్వాభావికత్వం నశ్యాత్. స్వభావం కాదంటాడు. యహ స్వాభావికో అగ్నే ధర్మ తద్ ఉపధర్మ తం ఉదాహరిష్యామ. ఈ స్వాభావికము ఈ అగ్నికి వేడి లాంటివి మేము మళ్ళీ చెప్తున్నాం ఉదాహరణ. నచ స్వాభావికో ధర్మ ఏవ నాస్తి పదార్థానాన్ని శక్యం వక్తుం. ఈ వస్తువులకి స్వాభావిక ధర్మం లేదని కూడా చెప్పలేము. నచ నిగడ బంధ ఇవ అభావభూతో మోక్షో బంధన నివృత్తి. నచ నిబడ భంగ అంటే బంధన విముక్తి. ముందు వాడు బంధించబడ్డాడో మళ్ళీ వాడిని విప్పేశాం. అలా కాదు ఈ మోక్షం. ఎక్కడ పోయింది? నిగడు బంధత్వం. మోక్షో బంధన నివృత్తి పొందితే పరమాత్మ ఏకత్వ అభ్యుపగమాత్. పరమాత్మ ఒకడే, ఏకమేవా ద్వితీయం నచ అన్యో బద్ధో అస్తి. వాడికన్నా భిన్నమే. యస్య నిగడ నివృత్తి బంధన నివృత్తి మోక్షస్య. ఒకడే పరమాత్మ ఉన్నప్పుడు వాడు మళ్ళీ బంధనంలో ఉన్నాడు, వాడు మళ్ళీ ఆ బంధం నుంచి విముక్తిపడ్డాడని ఎలా చెప్పగలవు? అందుకని పరమాత్మ వ్యతిరేకేణ అన్యస్య అభావం విస్తరేణ అవాదిష్మా. పరమాత్మ కన్నా వేరొకటి ఏదీ లేదు.
ఈ ప్రపంచమంతా మిథ్యాన్ని చాలా సార్లు చెప్పడం అయింది నాయన నీకు అంటాడు. తస్మాత్ అవిద్య నివృత్తి మాత్రమే మోక్ష వ్యవహారం. ఉన్న అజ్ఞానాన్ని తొలగించుకోవడం మోక్షము. యథ రజ్వాద సర్పాది జ్ఞాన నివృత్తి అంటే మనలో ఈ ప్రపంచం లేదు, ఈ ఈ శరీరము ఇంద్రియాలు మనసుకి నేను అతీతుణ్ణి, నేను చైతన్య స్వరూపుణ్ణి అని తెలుసుకోవడమే. ఏ అతి ఆచక్షతే మోక్షే విజ్ఞానాంతరం ఆనందాంతరం చ అభివ్యజ్యతే ఇది. కొంతమంది అంటారు ఏంటి మోక్షం అంటే ఇంకొక ఆనందం ఏదో వచ్చి ఊడిపడుతుంది. తైర్ వక్తవ్యో అభివ్యక్తి శబ్దార్థ. అభివ్యక్తి అంటే ఇప్పుడు ఇక్కడ ఏదో ఉంది, దాన్ని బట్టతో మూసేశావు, ఆ బట్ట తీసేస్తే అది మళ్ళీ నీకు కనుక అభివ్యక్తి అంటే అది. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి అజ్ఞానం, ఆ కోరికలు తీసేసుకోవడమే అని. అందుకని వాళ్ళకి అభివ్యక్తి అంటే ఏమిటో చెప్పాలి అంటున్నారు. ఇది తావల్ లౌకికి ఏవా ఉపలబ్ధి విషయ వ్యాప్తి అభివ్యక్తి శబ్దాట తతో వక్తవ్య. ఈ లోకంలో ఉన్నట్టే ఈ అభివ్యక్తి అనుకుంటే అప్పుడు వాళ్ళకి చెప్పాలి ఏమిటి, విద్యమాన అభివ్యక్తే అవిద్యమానమిత్వ. ఏదైతే ఉందో అదే ప్రకటమవుతుందా, లేనిది ప్రకటమవుతుందా అంటే విద్యమానం చేత్ యస్య ముక్తస్య తద్ అభివ్యజ్యతే తస్య ఆత్మభూతమేవా. ఎవరికైతే ముక్తి లభించిందని చెప్తున్నామో అది ప్రకటమైంది. ఏమిటి? తన ఆత్మభావం, ఆత్మభూతమేవ. తదితి ఉపలబ్ధి వ్యవధాన అనుపపత్తే. వాడు ఇంకో చోటకి వెళ్ళి వాడిని మళ్ళీ దాన్ని తెచ్చుకోకర్లేదు. ప్రతి ప్రాప్తస్య ప్రాప్తి అనుపపత్తే నిత్య అభివ్యక్తత్వా ముక్తస్య అభివ్యజ్యతే విశేషణ వచనమనర్థం. మొదటి నుంచి వాడికి ఆత్మ వాడిలోనే ఉంది, మళ్ళీ ప్రకటమైందని ఎందుకు చెప్తున్నావు? వాడితోనే ఉంది కదా. ఇప్పుడు అందరూ ఆత్మలోనే ఉన్నారు, అందరిలోనే ఆత్మ ఉంది, మరి ఇంకా ముక్తి ఎందుకు? అందరూ ముక్తులు అయినట్టే. నేను తలకాయ ఎందుకు బతు కొట్టుకోవాలి పొద్దున్నే లేచి? ఇది విశేషణ వచనం అనర్థకం. అథ కాదాచిదేవ అభివిద్యతే ఉపలబ్ధి వ్యవధానాత్ అనాత్మభూతం తదేతే అన్యతో అభివ్యక్తి ప్రసంగ. ముందు అది అనాత్మ స్వరూపము, ఆ తర్వాత ఆత్మస్వరూపం ద్వారా ప్రకటమైందనేది కూడా చెప్పలేదు. ఎందుకని? తథా అభివ్యక్తి సాధన అపేక్షత ఉపలబ్ధి సమాన ఆశ్రయత్వేతు వ్యవధాన కల్పనానుపత్తే. అది మొదటి నుంచి ఉంది అంటే వ్యవధానం దేని ద్వారా? వ్యవధానము ఉంది కదా, మరి వ్యవధానం అని ఎందుకు చెప్తున్నావు? అవిద్య వ్యవధానమని. అందుకని సర్వదా అభివ్యక్తిర్ అన్వవ్యక్తిర్వా నతో అంతరాల కల్పనాయాం ప్రమాణమస్తి. ఇది అభివ్యక్తి అనువ్యక్తి ఏదో చెప్పు. ఈ రెండింటికి మధ్యలో వ్యవస్థ ఉందని కూడా చెప్పలేదు. సమాన ఆశ్రయాణం ఏకస్య ఆత్మభూతానాం ధర్మాణం ఇతరేతర విషయ విషయత్వం సంభవతే. దేనికైతే ఒకటే ఆశ్రయం ఉందో ఒకే వస్తువుకి ఇది ధర్మము, ఇది వేరు, అది వేరు అని చెప్పడం కూడా కుదరదు. విజ్ఞాన సుఖయోశ్చ ప్రాగ్ అభివ్యక్తే సంసారిత్వం అభివ్యక్తి ఉత్తర కాలం చ ముక్తత్వం యస్య సో అన్యః పరస్మాత్ నిత్యాభివ్యక్త జ్ఞాన సుఖ స్వరూపాత్ అత్యంత వైలక్షణ్యాత్ శైత్యమివ ఔష్ణ్యం. మొదట లేదు, అది ఆనంద స్వరూపం కాదు, మళ్ళీ అది ఆనంద స్వరూపాన్ని పొందింది అంటే చల్లగా ఉన్నది వేడైందని చెప్పాలి. అలాగా? అలా కూడా కాదు. పరమాత్మ భేద కల్పనయాంత వైదిక కృతాంత పరిత్యక్త. మళ్ళీ ఈ రెండు పరమాత్మ కన్నా భిన్నము, ఇందులో భేదం ఉంది అని చెప్తే
వైదిక సిద్ధాంతం అంతా ఇది వదిలిపెట్టేసిన వాళ్ళు అవుతాం. మోక్షస్య ఇదానీమివ నిర్విశేషత్వే తదర్థ అధిక యత్నానుపత్తి. ఇప్పుడు మోక్షము అన్నది ఏ విషయాలు లేనటువంటి, ఏ కోరికలు లేనటువంటి నిరాకార నిర్గుణం చెప్పామనుకో, తదర్థ అధిక యత్నానుపత్తి శాస్త్రార్థ వైయత్వం. మళ్ళీ మోక్షం నిర్విశేషంగా ఉంది అని చెప్తే ప్రయత్నము చేయక్కర్లేదు, శాస్త్రము ఏమి చదవక్కర్లేదు. శాస్త్రార్థ ప్రాప్తి నా అవిద్యాభ్రమ అపోహార్థత్వా. నాయనా నువ్వు చెప్పింది ఏది సరికాదు, వీడి అజ్ఞానం వల్ల తను తనే భ్రమం అనుకోవట్లేదు, ఆ అజ్ఞానాన్ని తొలగించాలి అంతే. అవిద్యాభ్రమ అపోహార్థత్వ నహి వస్తుతో ముక్తాముక్తత్వం విషయం. ఆ వస్తువులో ఇది ముక్తమో అముక్తమో అనేటువంటి ఏ విశేషము లేదు ఆత్మలో. ఆత్మలో నిత్య ఏకరూపత్వాలు, ఒకటే రూపం. కింటూ తద్విషయ అవిద్య అపోహిస్తే ఆత్మ సంబంధ అజ్ఞానాన్ని తొలగించుకోవాలి. దాని ద్వారా అందుకనే శాస్త్రం ఉపదేశ జనిత విజ్ఞానైన శాస్త్రం ద్వారా తెలుసుకున్న జ్ఞానం ద్వారా మనలో ఉన్నటువంటి అజ్ఞానాన్ని తొలగించుకోవాలి. తదు ఉపదేశ ప్రాప్తే తదర్థస్య ప్రయత్న ఉపపద్యతే ఏవ. ఆ ఉపదేశం దొరకనంత వరకు దాని గురించి ప్రయత్నము చేసి తీరాలి. అవిద్యావతో అవిద్యా నివృత్తి అనివృత్తికృతో విశేష ఆత్మనశాన్ని. ఎవరికైతే అజ్ఞానం ఉందో అవిద్యా నివృత్తి అనివృత్తికృతో విశేష ఆత్మనశ అంటే అవిద్యను తొలగించుకోవాలి, అవిద్యను తొలగించుకోలేదు అనేటువంటి భేదం ఏముందా ఆత్మకు ఉందా అంటే లేదు. అవిద్యా కల్పన విషయత్వ అభ్యుపగమాత్ రజ్జు ఊచర సుప్తికా గగనానాం సత్వ ఉదకరత మరిణత్వాదివాద అదోష ఇత్యవోచామా. అవిద్యా కల్పన విషయత్వ అభ్యుపగమాత్, అవిద్య ద్వారా ఏదో కల్పించబడినది, ఆ అవిద్య ద్వారా కల్పించిన విషయం ఉన్నది అనుకుంటున్నాం మనం. ఏ విధంగా అయితే మనం తాడులో పాము చూస్తాము, తర్వాత ఇవన్నీ తిమిర దృష్టివద్ అవిద్య కర్తృత్వ. తిమిర దృష్టి అంటే ఈ కళ్ళలో దోషం ద్వారా రెండు చంద్రులు కనిపిస్తారు. అది ఉన్నవాడు లేనివాడు. ఉన్నవాడికి రెండు కనిపిస్తాడు, లేనివాడికి ఒకటే కలుగుతుంది. అదే విధంగా తిమిర దృష్టివద్ అవిద్యా కర్తృత్వ అకర్తృత్వ కృత్వం. అజ్ఞానం వల్ల అజ్ఞానం లేకపోవడం వల్ల ఆత్మను విశేష సాధించే తిమిర దోషంలాగా ఒకటికి రెండు చంద్రులు ఒకటి చంద్రులు కల్పిస్తాయి. అదేవిధంగా ఆత్మలో ఏదో దోషం ఉందేమో అంటే నా ధ్యాయతీవలీలాయతే సత్వ విద్యా కర్తృత్వస్య ప్రతిషిద్ధత్వా. ఆత్మలో ఏ అజ్ఞానము లేదు నాయన. అనేక వ్యాపార సన్నిపాత జనితత్వాచ అవిద్యా భ్రమస్య. ఈ అవిద్య భ్రమ ఉందే, దీని ద్వారా అనేకమైనటువంటి కర్మలు చేస్తూ ఉంటారు. అది విషయత్వోపపత్తేశ్చ, అది విషయత్వ ఉపపత్తేశ్చ. యస్య అవిద్యా భ్రమో ఘటాధివత్ వివిక్తో గృహ్యతే స నా విద్యా భ్రమవాన్. ఎవరికైతే ఈ అజ్ఞానం ఉంది, అది ఒక వస్తువు అని తెలుసుకున్నాడు, వాడి అజ్ఞానం లేదు. గ్రహం నా జానే ముగ్ధో అస్మీతి ప్రత్యేకస్నాత్ అవిద్యా బ్రహ్మత్వమేమిటి చేత్. ఇక్కడ ఏమిటి గ్రహం అంటే ఏమిటి ఇచ్చాడు? భవదుక్తం.
అక్కడ ఏమిటంటే గ్రహం అన్నాడా? నా విద్యా భ్రమవాన్ అహం గ్రహం కాదు, అహం న జానే, అహం న జానే ముగ్ధోస్మి ఇది ప్రత్యయ దర్శనాద్ అవిద్యా భ్రమత్వమైన చేత్. నాకు తెలియదు, నేను మోహంలో ఉన్నాడన్నా అంటున్నాను. ఇంకా మరి అజ్ఞానం ఉంది అని చెప్పినట్లయితే అవిద్య చేద్దా తస్యాపి వివేక గ్రహణ. చూడండి, నేను మోహంలో ఉన్నాను, నాలో అజ్ఞానం ఉంది అని తెలుసుకోవడం కూడా వివేకం. నయ్యో యస్య వివేకేన గ్రహీత స తస్మిన్ భ్రాంత. ఏదైతే వివేకం ద్వారా తెలుసుకుంటున్నామో ఆ భ్రాంతిని మళ్ళీ గ్రహిస్తున్నామని ఎలా చెప్తాము? వివేకం ద్వారా అయితే తెలుసుకున్నామో మళ్ళీ వెంటనే నాకు తెలియట్లేదని ఎలా చెప్తాం? అందుకని తస్య వివేక గ్రహణం తస్మిన్ భ్రమ అయితే విప్రసిద్ధం. వివేకం ద్వారా అజ్ఞానం విడిగా ఉందని తెలుసుకుంటున్నాడు, మళ్ళీ అజ్ఞానంలో ఉంటున్నాను అని ఎలా చెప్పగలడు? ఇవి రెండు విరుద్ధాలు. న జానే ముగ్ధోస్మేతి దృశ్యతే ఇది బ్రవీషి తద్ దర్శనస్య అజ్ఞాన ముగ్ధ రూపత దృశ్యతే. నాకు ఏమీ తెలియదు, నేను మోహంలో పడి ఉన్నానంటే అదే నా అజ్ఞానాన్ని చెప్తుంది. ఇది తద్దర్శనస్య విషయో భవతి. అది ఏదైతే నువ్వు చూస్తున్నావో దానికి విషయం అవుతుంది అజ్ఞానం. కర్మతామాపతితే తత్కథం కర్మభూతం తత్కర్తృస్వరూప దృశి విశేష జ్ఞాన ముగ్ధతే స్యాతాం. విషయం భవతి కర్మతాం ఆపద్యతే. ఆ కర్మ కూడా చేస్తుంది. తత్కథం కర్మభూతం తత్కర్తృస్వరూప దృశి విశేష విశేషణ జ్ఞాన ముగ్ధత్వే శాతం. విశేషణ అలా ఇచ్చారా? విశేషణ జ్ఞాన ముగ్ధే శాతం అంటే ఇక్కడ మకారం లేదనమాట. మా దాంట్లో మకారం లేదు, దాని మూలాన్ని పాఠభేదం వస్తుంది. విజయనం అజ్ఞాన ముగ్ధతే శాతం లేదు. తత్ కథం కర్మభూతం సత్ కర్తృస్వరూప దృగ్విశేషణం దృశి విశేషణం. ఒక్క నిమిషం. స్వరూపే దృశి. ఈ ఆత్మ కనిపిస్తున్నప్పుడు మళ్ళీ అజ్ఞానంలో ఉన్నాను ఎలా చెప్పగలడు? అజ్ఞాన అర్థ దృశి విశేషణత్వం తయో కథం కర్మ స్యాతాం దృశినా వ్యాప్యతే. ఇప్పుడు ద్రష్టాంతమే అదే ఇక్కడ దృశి విశేషణత్వం. తయో దృశి విశేషణత్వం ఏదైతే చూడబడుతుందో అదే. తయో కథం కర్మ స్యాతాం దృశినా వ్యాప్యతే. ఎవరైతే చూస్తున్నాడో ఏదైతే చూడబడుతుందో ఈ చూసేటువంటి వాడు ఆ చూడబడే దాంతో ఎలాగో ఏకీభవిస్తాడు? కర్మని కర్తృక్రియ వ్యాప్తమానం భవతి. ఈ కర్మ అన్నది వాడు ఆ కర్త ఆ క్రియ ద్వారా చేస్తూ ఉంటాడు. అన్యాచ వ్యాప్యం అన్యత్ వ్యాపకం తేనేవ తద్వ్యాపతే. అంటే ఇక్కడ కర్త కర్మ వేరు. వాడే కర్త వాడే కర్మ కాదు. ఏదైతే చేస్తూ ఉంటాడో అది వేరు, ఇది వేరు. అందుకని వద కథమేవం సతి అజ్ఞాన ముగ్ధతే దృశి విశేషణే శాతం. అజ్ఞాన మోహాలు ఇవి రెండు. ఏదైతే దృశి అంటే ఆత్మ, దానిలో ఈ విశేషాలు ఎలాగవుతాయి? నచ అజ్ఞాన వివేక దర్శ్య జ్ఞానం ఆత్మన. ఏమిటి అక్కడ? సరే సరే. నచ అజ్ఞాన వివేక దర్శి
అజ్ఞానమాత్మన కర్మభూతం ఉపలభమాన ఉపలబ్ధ ధర్మత్వేన గృహణాతి శరీరే కార్యరూపాదివత్ తథా. నచ అజ్ఞాన వివేకదర్శి, అజ్ఞానం ద్వారా అజ్ఞానంతో కూడుకున్నటువంటి ద్వారా చూస్తున్నవాడు అజ్ఞానమాత్మన కర్మభూతం ఉపలభమాన, ఈ శరీరం కర్మ చేసుకోవాలని తెలుసుకుని ఉపలబ్ధ ధర్మత్వేన గృహణాతి, ఈ శరీరము ఈ ధర్మం ఉన్నది అంటే అజ్ఞాన ధర్మంతో ఉన్నది తెలుసుకున్నటువంటి వాడు శరీరే కాశి రూపాదివత్ తథా. ఒక్క నిమిషం. ఇక్కడ నత్య అజ్ఞాన వివేకదర్శి అంటే అజ్ఞానము అన్నది ఉంది, అది నాకన్నా భిన్నము అని తెలుసుకునేటువంటి వాడు నేను అజ్ఞానంతో ఉన్నానని ఎలా చెప్తాడు? అందుకని సుఖ దుఃఖ ఇచ్ఛ ప్రయత్నాదీన్ సర్వోలోకే గృహణాతి చేత్. ఈ సుఖము దుఃఖము ఇవన్నీ కూడా వాడు గ్రహిస్తున్నాడు అని చెప్తే తథాపి గృహీతుల్లోకస్య వివిక్త విభగత స్యాత్. ఎవరైతే గ్రహిస్తున్నాడో వాడు లోకంలో ఈ సుఖము దుఃఖము ఇవంతా వేరు తెలుసుకుంటున్నాడు. నజానే అహంత దుఃఖం ముగ్ధ ఏవైతే చేత్, నువ్వే చెప్తున్నావా నాకు తెలియలేదు, వాడు మొహంలో ఉన్నాడు ఇంత నాకు తెలుస్తోంది అంటే భవతు అజ్ఞో ముగ్ధో యహతు ఏవం దర్శి తం యం అముగ్ధం ప్రతిజానీమహే వయం. అంటే నువ్వు అలాగే అజ్ఞానంలో ఉన్నవాడు అంటావు కదా, అజ్ఞో ముగ్ధో, నేను అజ్ఞానిని, మోహంలో ఉన్నావు అని నువ్వు ఎవడైతే అలా చూస్తున్నాడో తం వాణిని యం అముగ్ధం ప్రతిజానీమహే వయం. నువ్వెవడైతే అజ్ఞాని అని అంటున్నావో వాడిలో జ్ఞానం లేదని మేము చెప్తున్నాం. ఎలాగా? తథా వ్యాసేన ఉక్తం ఇచ్ఛాది కృష్ణం క్షేత్రం క్షేత్రీ ప్రకాశేతి. ఇచ్ఛాదులన్నీ ఆ క్షేత్రజ్ఞుడు ఆ క్షేత్రాన్ని ప్రకాశింపజేస్తున్నాడు. సమం సర్వేషు భూతేస్తిష్టంతం పరమేశ్వరం వినశ్యత్ సవినశ్యంతం. తర్వాత తర్వాత ఏంటి? సమం సర్వేషు భూతేషు సమం సర్వేషు భూతేషు తిష్టంతం పరమేశ్వరం వినశ్యత్ అవినశ్యంతం. పశ్యతి, ఎవడైతే ఈ నశించే వాటన్నిటిలో అవినాశం చూస్తున్నాడో వాడే పశ్యతి సపశ్యతి. ఏ విధంగా ఇలా చూస్తున్నాడో వాడే సమంగా చూసేవాడు. మిగిలిన వాడు చూస్తున్నప్పటికీ చూడటం పశ్యతి సపశ్యతి ఇత్యాది శతశా ఉక్తం. 100 సార్లు చెప్పాడు, 100 సార్లు. తస్మాన్న ఆత్మన స్వతో బుద్ధ ముక్త జ్ఞానాజ్ఞాన కృతో విశేషం అస్తి. అందుకని ఈ ఆత్మలో జ్ఞానం ద్వారా కానీ అజ్ఞానం ద్వారా కానీ ఏవైనా విశేషాలు లేవు. సర్వదా సమ ఏకరస స్వాభావ్య అభ్యుపగమా, ఎప్పుడూ ఒకటేలాగా ఏకరసం. యోత్తు ఏతు అతో అన్యత ఆత్మవస్తు పరికల్ప్య బంధమోక్షాది శాస్త్రం, ఎవరైతే ఈ ఆత్మని వేరుగా కల్పన చేసి ఈ బంధము మోక్షము ఇలాంటి చెప్తారో అర్థవాదం ఆపాదయంతి. అర్థవాదం అంటే స్తుతి చెప్తారో తా ఉత్సాంతే కేపి శాసన పదం ద్రష్టం. వాళ్ళు ఆకాశంలో పక్షి ఎగురుతుందే దాని పద చిహ్నాలు కనుక్కోవాలని చూస్తున్నాను. ముట్టిన ఆకృష్టం ఆకాశాన్ని పిడికిట్లో పెట్టాలి. చర్మవద్ వేక్షితవ్యం, లేకపోతే
మనం ఆ చర్మాన్ని చుట్టినట్టే ఆకాశం చుట్టాలని చూస్తున్నట్ట. వయంతో తత్ కర్మమాట, అలాంటి పని మేము చేయలేదు ఆయన. అందుకని సర్వదా సమమేకరసం అద్వైతం అభిక్రియం అజమరం, ఒకటే రసము, ఏకరసము, అద్వైతము, క్రియారహితము, జన్మ లేనిది, వృద్ధాప్యము లేనిది, మరణధర్మము లేనిది, అమృత స్వరూపము, అభయము, ఆత్మతత్వం బ్రహ్మైవ ఇది ఏష సర్వ వేదాంత నిశ్చితో అర్థం. మేము ఇలా చూస్తాం, ఒకటే ఆత్మ ఉంది. ఇత్యేవం ప్రతిపద్యామే తస్మాన్ బ్రహ్మా బ్రహ్మ అప్పేతి ఇది ఉపచార మాత్రం. బ్రహ్మైవసన్ బ్రహ్మాప్యేతి అంటే ఇక్కడ ఇది గౌణ ప్రయోగం. ఎందుకంటే మొదటి నుంచి ఒకటే ఉంది, వాడు ఒకటే ఉన్నాడు. అజ్ఞానం తెలుసుకోవాలంటే ఏతద్ విపరీత గ్రహవద్ దేహ సంతతేర్ విచ్ఛేద మాత్రం విజ్ఞాన ఫలం అపేక్షతే. ఈ దేహములకి సంతతి ఉందే, మాటి మాటికి జన్మ, దీని యొక్క విచ్ఛేదం మాత్రమే ఫలం అపేక్షతే. పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ